తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ వారం మన గెస్ట్ 2011 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు సన్ప్రీత్ సింగ్ గారు, ఐపీఎస్, జాయింట్ కమిషనర్ ట్రాఫిక్, సైబరాబాద్. సన్ప్రీత్ సింగ్ గారు ఆయనకు ఒక పేరు ఉంది, నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్. సైబరాబాద్ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ కన్నా పెద్ద ఇష్యూ, పెద్ద టాస్క్ అనేది సైబరాబాద్ ట్రాఫిక్ అండి. అంటే హైదరాబాద్ మిగతా విషయాల కన్నా సైబరాబాద్ ట్రాఫిక్ మెయిన్ ఉంటుంది, పెద్ద ఛాలెంజ్. మీరు ఫస్ట్ వచ్చిన ఛాలెంజ్ వచ్చింది ఏం గుర్తించడం జరిగింది, మనకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది, కానీ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎంత ఉంది. సో దీంట్లో రెస్పాన్సిబిలిటీ కేవలం గవర్నమెంట్, లేకపోతే కేవలం పోలీస్, లేకపోతే కేవలం ట్రాఫిక్ అట్లా లేదు, రెస్పాన్సిబిలిటీ కూడా అందరిది. వరంగల్ రాగానే అంటే పోలీసింగ్ పర్ఫెక్ట్ చేసిన, లా అండ్ ఆర్డర్ విషయంలో చేసిన, మెన్ పవర్లో మెన్ వాడుకుంటేనే ఆ మెన్ని ఎవరైనా తప్పు చేస్తే నిర్దాక్షిణంగా వాళ్ళని సస్పెండ్ చేశారు. దాదాపు 15-16 మందిని ఉంటారు. మెన్ని అలా సస్పెండ్ చేస్తే వాళ్ళ మొరాలిటీ తగ్గిపోతుందని వాళ్ళు వాదన. బికాస్ నా ఫీలింగ్ ఏముంది దట్ అట్లా చేస్తే ఇంకా వేరే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. అట్లాగే చాలా మంది మంచి పని చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి కూడా అవకాశం ఏం దొరకదు, వాళ్ళకి పోస్టింగ్ అవకాశం దొరకదు, లేకపోతే వాళ్ళు ఏం ఫీలింగ్లో ఉంటారు, లేక మాకు ఏం ఇక్కడ ఏం పోస్టింగ్ ఏం రాదు, ఎవరైతే ఉల్టా పుల్టా చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళది ఎంత నడుస్తుంది. చేసిన వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్రైమ్ చేసేవారండి? మర్డర్ కేసులో ఒక అక్యూజ్ లేడీ ఉండే, సో లేడీతోనే ఆయన ఇన్స్పెక్టర్గా ఉండే, ఆమెతోటే పొలిటీషియన్ నుంచి లెటర్ తీసుకొస్తే చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చేవారు, ట్రాన్స్ఫర్ విషయంలో కానీ దేంట్లో. నేను వాళ్ళకి స్టాఫ్ కొంచెం మంచిగా మాట్లాడి సంధాయించిన, వార్నింగ్ కూడా ఏం లేదు, ప్రేమతో సంధాయిస్తే వాళ్ళు అతనికి పర్సనల్ ఏదైనా ఆఫీసర్ మీద ఇష్యూ ఉంటే దాన్ని అనోనిమస్ పిటిషన్ రాసి ఎట్లా పంపేవారు. అది ఇంకొకటి కూడా మీకు తెలియదు కూడా చెప్తామండి. మీరు ఒక ఇన్స్పెక్టర్ని హైదరాబాద్ రేంజ్ నుంచి వస్తే ఆ ఇన్స్పెక్టర్ రిలీవ్ చేయకుండా ఆపారు, ఐజీకి సిపి గారికి మధ్యన గ్యాప్ వచ్చిందని పెట్టారు. అది కూడా ఒకటి చెప్పారు నాకు. నేను ఏసీబీ ఆఫీసర్ అని చెప్పి 2 రాష్ట్రాల్లో కూడా అట్లా చాలా మందికి ఆర్డీఓలకి, ఎంబీఐలకి, ఆర్టీఓలకి వాళ్ళకి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసేవాడు. 72 కేసులు ఉండే అతని మీద. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2011 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు సన్ప్రీత్ సింగ్ గారు, ఐపీఎస్, జాయింట్ కమిషనర్ ట్రాఫిక్, సైబరాబాద్. సన్ప్రీత్ సింగ్ గారు ఆయనకు ఒక పేరు ఉంది, నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తుంటారు. చాలా ప్లేస్లో పనిచేశారు ఆయన. పనిచేసిన ఇప్పుడు సైబరాబాద్లోకి వచ్చారు. సైబరాబాద్లో ట్రాఫిక్ అనగానే పెద్ద టాస్క్. హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ కంపెనీ అన్ని కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ చిన్న ఇష్యూ అయినా, ట్రాఫిక్ జామ్ అయినా దాని పెద్దగా రప్చర్ అవుతుంటుంది. ఇటువంటి సైబరాబాద్లో ట్రాఫిక్ ఛాలెంజ్ని ఎలా తీసుకుంటున్నారు? జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ట్రాఫిక్ వేరు, సైబరాబాద్లో మెయిన్ హైటెక్ సిటీ కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ వస్తుంటాయి? గ్రిడ్ లాక్ అయిందంటే ఒకసారి 4 to 5 hours అయిపోతుంది కాబట్టి అటువంటి ఛాలెంజ్ ఎలా బ్రేక్ చేస్తుంటారు అనే విషయాన్ని సార్ నడికి తీసుకుంటాం. సార్ నమస్తే అండి. సైబరాబాద్ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ కన్నా పెద్ద ఇష్యూ, పెద్ద టాస్క్ అనేది సైబరాబాద్ ట్రాఫిక్ అండి. అంటే హైదరాబాద్ మిగతా విషయాల కన్నా సైబరాబాద్ ట్రాఫిక్ మెయిన్ ఉంటుంది, పెద్ద ఛాలెంజ్. గ్రిడ్ లాక్ అయినా, ఒక జామ్ అయినా 4-5 hours కంప్లీట్గా జామ్ అవుతుంది. అందులో పర్టికులర్గా వర్షాకాలం అయింది. ఈ ఛాలెంజ్ని మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు? దీన్ని ఓవర్కమ్ చేయాలనుకుంటాం, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? వాటితో పాటు ఇక్కడ ట్రాఫిక్ వచ్చే వాళ్ళందరూ కూడా డిఫరెంట్ రూట్స్ ఉంటాయండి, కానీ మెయిన్ హైటెక్ సిటీ, జైంట్, అదేవిధంగా హఫీస్పేట, జైంట్, ఈ రూట్లోనే ఎక్కువ కనిపిస్తుంటుంది కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా, లేదు ఇది అందరితో పాటు ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు, సన్ప్రీత్ సింగ్ గారు ఓజిటి వరంగల్ టు చాలా వరకు ఇక్కడ వరకు సైబరాబాద్ వరకు చాలా ప్లేస్లో పనిచేశారు. ఒకప్పుడు వరంగల్ ఎలాగుంది, తర్వాత సిపిగా వరంగల్ ఎలాగ మార్పు ఎలాగొచ్చింది, నాగర్కొండ ఎలాగుంది, సూర్యాపేటలో ఉంది, ఆసిఫాబాద్లో ఛాలెంజ్ వచ్చింది, సైబరాబాద్లో వస్తుంది ఛాలెంజ్ ఏంటి? ఓకే, యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి చెప్తే నాది ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ కర్నూలులో ఉన్నా, ఏఎస్పీ నంద్యాలగా. అప్పుడు నంద్యాల జిల్లా లేదు, నంద్యాల ఒక సబ్ డివిజన్ ఉండే. సో ఫస్ట్ పోస్టింగ్ అది. తర్వాత అక్కడ మీకు తెలుసు మొత్తం ఫ్యాక్షన్ కైండ్ ఆఫ్ వాతావరణం ఉన్నారు. ఎవరండి కర్నూలు ఎస్పీ అప్పుడు?
ఇద్దరు ఉండే, రఘురామ్ రెడ్డి సార్ ఉండే ఫస్ట్, తర్వాత ఆకే రవికృష్ణ గారు ఆయన వచ్చారు. ఓకే. నంద్యాల ఏముంది ఛాలెంజ్ అప్పటికి నంద్యాల అనగానే ఫ్యాక్షన్. అదే అప్పుడు ఫ్యాక్షన్ పోలీసింగ్ సో డిఫరెంట్ అది. సో మా మొత్తం వాతావరణాన్ని పీస్ఫుల్గా ఉంచాలని అదే ఒక పెద్ద ఛాలెంజ్ ఉండేది. సో కానీ అక్కడ పోస్టింగ్ ఉన్నప్పుడే ఇది రాష్ట్ర విభజన అప్పటికి అయింది. సో కార్డర్ ఫిక్సేషన్ అది కూడా అంతా అయిపోయింది. సో 14లో నేను అక్కడ ఉన్నా. సో 15 జనవరిలో ఇక్కడ తెలంగాణకి రావడం జరిగింది. సో తెలంగాణకి వచ్చాక ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ OSG వరంగల్గా నిర్వహించాను. సో ఇక్కడ మీకు తెలుసు అప్పుడు మొత్తం ఇది నక్సల్ మూమెంట్ అంతా ఉండే. సో OSG వరంగల్ అంటే చాలా అప్పుడు ఇంపార్టెంట్ పోస్ట్, బికాస్ ఇవన్నీ అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా అప్పుడు ఎటు నాగర్ వరకు మీకు అన్ని అక్కడ వరంగల్లోనే ఉంది. కానీ అప్పటికి వరంగల్ అర్బన్ రూరల్గా డివైడ్ అయింది. కానీ నాకు పోస్టింగ్ మొత్తం జిల్లాకే ఇచ్చారు. సో అప్పుడుగా మెయిన్ అదే ఛాలెంజ్ ఉండే, అది నక్సలిజమే, అది ఎదుర్కోవాలని. సో అక్కడ నుంచి అక్కడ కొంతకాలం చేసి తర్వాత OSD బెల్లంపల్లికి వెళ్ళిన. సో బెల్లంపల్లి ఆదిలాబాద్లో, అప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఉండే. సో అక్కడ కొంచెం పెద్ద ఛాలెంజ్ ఉండేది మావోస్ట్ మూవ్మెంట్ది, ఎందుకంటే జస్ట్ పక్కకే మహారాష్ట్ర రాష్ట్రం ఉంది, అక్కడ గడ్చిరోలి డిస్ట్రిక్ట్ ఉన్నది. సో అక్కడ కూడా చాలా వాళ్ళది మూవ్మెంట్ మధ్యలో వస్తుండే. సో అక్కడ పని చేసిన తర్వాత గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది, ఇక్కడ DCP శంషాబాద్గా పని చేసినాను. సార్ DCP కాకముందు నంద్యాల ఫ్యాక్షన్, వరంగల్, బెల్లంపల్లి ఇవన్నీ కూడా మావోయిజం చూశారు కదా, మీకు గుర్తుండిపోయిన సంఘటన ఒకటి ఉందండి అక్కడ ఏమన్నా? సంఘటనలు డైరెక్ట్గా అది నక్సల్ మూమెంట్లో మనం ఎక్కువగా మాట్లాడకూడదు యాక్చువల్గా. బట్ ఒకటి ఏంటంటే అక్కడ జస్ట్ ఒక రివర్ ఉంటుంది ప్రాణహిత అని, అది ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి అది. సో జనరల్గా వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు, మొత్తం అక్కడ మహారాష్ట్రలోనే ఉండి ఎప్పుడెప్పుడు రాత్రిపూట అది దాటి ఇక్కడ ఏదో ఇన్సిడెంట్ చేసుకొని అటు సైడ్కి వెళ్ళేవాళ్ళు. దాంట్లో ఏమైంది, ఒక రోజు మనకి పొద్దునే మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ అక్కడ నుంచి అది ప్రాణహిత దాటి కొంత వచ్చారు. అక్కడ ఏదో వర్క్ ఏదో నడుస్తుండే, బ్రిడ్జ్ సంబంధించి ఇంకా మొత్తం పూర్తిగా స్టార్ట్ కాలేదు, కొంచెం చిన్న లెవెల్లో వర్క్ ఏదో నడుస్తుండే. వాళ్ళు ఇటు సైడ్ వచ్చి మషీనరీ మొత్తం కాల్ చేసి ఇట్లా వెళ్ళిపోయారు. సో తర్వాత అక్కడికి వెళ్ళడం అదంతా మన రెగ్యులర్ పోలీస్ ప్రొసీజర్స్ ఏదో ఉంటాయి, సో అదంతా కూడా చేయడం జరిగింది. తర్వాత అది మొత్తం ఏరియాలో అది చెకింగ్ చేయడం, గాలింపు అదంతా అది కూడా చేయడం జరిగింది. సో తర్వాత ఒకటి మా ఫోర్సెస్కి వాళ్ళకి ఒకటి ఎదురుగా ఎన్కౌంటర్ అయింది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే దాంట్లో ఒక ఎన్కౌంటర్ కూడా అప్పుడు అయింది. సార్ వరంగల్లో కానీ లేదంటే బెల్లంపల్లి పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఇష్యూ అయితే మెన్ పంపించడం కాకుండా మీరు కూడా స్పాట్కి వెళ్ళడం, మీరు ముందు లీడ్ చేసేవారట. అంటే సాధారణంగా IPS ఆఫీసర్ ఫీల్డ్లో ఉండే కాకుండా ఆఫీస్లో ఉండి చేస్తారు, కానీ మీరు ముందు లీడ్ చేయడం అనే ఉద్దేశం ఏంటంటే? నేను యాక్చువల్గా అది బెల్లంపల్లిలో మొత్తం ఇప్పుడు ఉన్న మంచిర్యాల జిల్లా అది మొత్తం బెల్లంపల్లిలో ఉండే. దాన్ని ఇప్పుడున్న ఆసిఫాబాద్ జిల్లా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అది అంతా మొత్తం ఉండే. అట్లాగే ఇప్పుడు కొంచెం ఏరియాస్ ఇట్లు రామగుండం సైడ్ వచ్చినాయి, రామగుండం కమిషనరేట్లో. సో ఆ ఏరియాస్ కూడా కొన్ని ఉండే. సో మొత్తం ఏరియా బై వాక్ లేకపోతే బై బైక్ అట్లా మొత్తం తిరగడం జరిగింది. అండ్ అక్కడ బేసికలీ ఆ ఏరియా చూస్తే బెల్లంపల్లి సైడ్ ముఖ్యంగా చాలా రిమోట్ ఏరియాస్ ఉన్నాయి, చాలా హిల్లీ ఏరియాస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా రోడ్ డెవలప్మెంట్స్ లేకుండే అప్పుడు మాట్లాడుతున్నా. సో రోడ్ డెవలప్మెంట్ లేదు, విలేజెస్ చాలా ఉన్నాయి, అవి కూడా ఇన్యాక్సెసిబుల్ ఉండే. సో అందుకే మేము మా టీం తోటి మొత్తం ఏరియా గుర్తించడానికి, చూసుకోవడానికి ఇక్కడ ఎట్లా ఏమేమి ఉంది అని చాలా వరకు గుట్టలు ఎక్కడం, దిగడం, దాన్ని నడుచుకుంటూ వెళ్ళడం, బైక్ మీద వెళ్ళడం అట్లా చేయడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పిన పాయింట్ కూడా ఇది ఎక్కడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అది కూడా స్పష్టంగా చూసినాను, ముందే కూడా చూసినాను, జస్ట్ అప్పుడు అవగాహన కోసం ఎట్లా ఉంది అని. సో దానికి ఇది చాలా టైం తర్వాత ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా అది జరిగింది. సో అప్పుడు మనం సొంతంగా ఫీల్డ్ మీద వెళ్తే రెండు ఉంటాయి. ఒకటైతే మన పార్టీస్ ఎప్పుడైతే ఫీల్డ్కి దిగుతాయో వాటి గురించి మొత్తం ఏరియా గురించి అవగాహన ఉంటుంది, అంటే ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్తారు, ఎక్కడ యాక్సెస్ పాయింట్ ఉంది, టోటల్ ఐడియా సొంతంగా ఉంటుంది. అండ్ అట్లాగే వాళ్ళకి మోటివేషన్ కూడా ఉంటుంది మా టీమ్స్కి, ఇట్లా మా ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ కూడా వెళ్తున్నారు, సో వాళ్ళకు మోటివేషన్ ఉంటుంది చాలా. కానీ తిర్యానీ ప్రాంతంలో మీరు కొంచెం చిన్న మిస్టేక్ చేస్తుంటే తప్పిపోయారని వచ్చిందండి. అట్లా ఏం లేదు, అది ఏం తప్పిపోలే, ఆయన సేమ్ మనిషిదే. తర్వాత ఇది ఎన్కౌంటర్ కూడా అయింది. శోభన్ అంటే వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు, మీరు ఫీల్డ్ లో వెంటనే రష్ అప్ అయిపోయారు. మీరు ఇన్విటేషన్ అట్లా ఏమి ఉండదు, మాకు ఇన్ఫర్మేషన్ అట్లా వచ్చింది, ఒక సింగిల్ పర్సన్ మూవ్మెంట్ అట్లా జరుగుతుంది. బిర్యానీ సో జనరల్ గా ఎట్లా ఉండేది, ఎంతమంది వాళ్ళు గుంపుగా వచ్చేవాళ్ళు.
సో అప్పుడు జస్ట్ సింగిల్ పర్సన్ మూవ్మెంట్ ఉండేది. సో సింగిల్ పర్సన్ మూవ్మెంట్ అంటే చాలా గుట్టలు, హిల్ వాక్స్, దాన్ని ఎక్కడెక్కడ లొద్దులు, దాన్ని చాలా రిమోట్ ఏరియాస్లో విలేజెస్ అట్లా ఉండే. సో అప్పుడు కొంచెం కష్టమైతే అయింది, మా టీమ్స్ కూడా కష్టమైంది. కానీ తర్వాత చివరికి అది సక్సెస్ కూడా వచ్చింది. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారండి బెల్లంపల్లి తర్వాత? బెల్లంపల్లి తర్వాత ఇక్కడ శంషాబాద్ డీసీపీగా జాయిన్ చేసినాను. సో అక్కడ నుంచి అక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత అప్పుడు కొన్ని ఇది కొత్త జిల్లాలు అప్పుడు ఫార్మ్ అయినాయి 2016లో. అప్పుడు మళ్ళీ అక్కడికే పంపడం జరిగింది, ఆసిఫాబాద్గా. ఏముందండి ఆసిఫాబాద్లో మీకు ఛాలెంజ్? ఆసిఫాబాద్లో స్టార్టింగ్ ఒకటేది టోటల్ ఎక్స్ట్రీమ్, అది ఒక కార్నర్ ఆఫ్ ద స్టేట్, టోటల్గా రిమోట్ లాగా అనుకోవచ్చు. దాని రిసోర్సెస్ చాలా తక్కువ, మ్యాన్ పవర్ చాలా తక్కువ. సో అలాంటి టోటల్ లిమిటేషన్స్ ఉన్న పరిస్థితులలో కొత్త జిల్లాని ఎస్టాబ్లిష్ చేయడం, కొత్త జిల్లా పోలీస్ మెషినరీని టోటల్గా ఎస్టాబ్లిష్ ఇక్కడ అసలు యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఒక ఏదో గుడౌన్లో ఒక రేకుల షెడ్లో మీ ఆఫీసు. జోడేఘాట్ ఏరియాకి వెళ్ళడానికి కూడా మీరు ఇబ్బంది పడ్డారా అప్పుడు? అట్లా వెళ్ళడానికి అయితే ఇబ్బంది ఏం లేదు, మనకి గవర్నమెంట్ నుంచి కొన్ని వెహికల్స్ అండ్ అట్లా అయితే ఇవ్వడం. కానీ జోడేఘాట్లో కొంచెం బాగా ఎఫెక్ట్ ఉండేది కదండి అప్పుడు? అప్పటికి తగ్గిపోయింది, ఎందుకంటే జోడేఘాట్ చాలా లోపలికి వస్తుంది నా జిల్లాకి. సో అప్పటికి ఇది మన పోలీసింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో వాళ్ళు అసలు బార్డర్ కూడా దాటకపోయేది, మొత్తం మహారాష్ట్ర. పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఆ పోలీస్ స్టేషన్ ఎప్పుడు టార్గెట్ పొల్యూషన్ కదా, జోడేఘాట్కి వెళ్తున్న దగ్గర ఆపోజిట్ పోలీస్ పాత అప్పుడు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు. ఓకే, ఆసిఫాబాద్లో ఏముందండి మీ బెంచ్ మార్క్? ఆసిఫాబాద్లో మెయిన్గా ఇదే జిల్లా పోలీస్ మొత్తం ఎస్టాబ్లిష్ చేయడం, అక్కడ యంత్రాంగం ఎస్టాబ్లిష్ చేయడం. దాని ఒక పెద్ద ఛాలెంజ్ ఏముండేది, నో బడీ ఈజ్ విల్లింగ్ టు వర్క్ ఓవర్, నో బడీ, ఎవరు కూడా ఏ ర్యాంక్ స్టాఫ్ కూడా. సో అందరినీ కూడా మోటివేట్ చేసుకోవడం, వాళ్ళతో పని చేయించుకోవడం, ఇదే మెయిన్ ఉండే. దాన్ని అట్లాగే అప్పటి వరకు, ఎందుకంటే నక్సలిజం మూవ్మెంట్ కొంచెం డౌన్ఫాల్లో ఉంది కాబట్టి, సో మేము ఒకటి టార్గెట్ పెట్టుకున్నాము, దట్ అది పోలీసింగ్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. సో దాంట్లో చాలా వరకు కమ్యూనిటీ పోలీసింగ్ మీద అప్పుడు చాలా ఫోకస్ పెట్టినాము. ఒకటి మీకు అప్పుడు గుర్తుంటుంది, ఇది గవర్నమెంట్ ద్వారా అది బడి బాటా ప్రోగ్రామ్ అప్పుడు స్టార్ట్ చేశారు. బడి బాటా అంటే బ్యాక్ టు స్కూల్, ఎవరైనా డ్రాప్ అవుట్స్ అయ్యారు వాళ్ళకి మళ్ళీ స్కూల్ పంపడం. సో దాంట్లో ఒకటి ఇనిషియేటివ్ ఏం తీసుకోవడం జరిగింది, దట్ ఫస్ట్గా మేము ప్రాబ్లమ్స్ గుర్తించాము. స్పెషల్గా అది గర్ల్ చైల్డ్ ఏదైతే ఉన్నారో, ఆడపిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఏం సమస్య ఏముంది, ఎందుకు స్కూల్కి వెళ్తున్నారు. సో కొన్ని దానిలో కారణాలు అవి గుర్తించడం జరిగింది. ఒకటి ఏముండే, దట్ ఒక ఊరు నుంచి వాళ్ళకి స్కూల్కి వెళ్తున్నారు, కానీ మధ్యలో తోవా ఉంది, ఏదో వర్షాలు వస్తే ఇమీడియట్గా వాష్అవుట్ అయిపోతుంది. ఇది ఒక చోట్ల అది గుర్తించడం జరిగింది. ఇంకో దగ్గర ఏం గుర్తించడం జరిగింది, వాళ్ళ స్కూల్లో టాయిలెట్స్ ఉన్నాయి, కానీ టాయిలెట్ పైన అది ఏం షెడ్ ఏం లేదు, ఓపెన్గానే ఉంది. సో అక్కడ ఆడపిల్లలు అక్కడ వెళ్ళడానికి కొంచెం మరి షేమ్ అట్లా ఫీల్ అవుతారు. సో వాళ్ళు అట్లా ఆ కారణం చెప్పి డ్రాప్ అవుట్ అయిపోయారు. ఇంకో కొంతమంది మగ పిల్లలు ఏమైంది, దట్ వాళ్ళు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఇది దాంట్లో వ్యవసాయంలో పెట్టారు, స్కూల్కి పంపము అట్లా అన్నారు. ఇంకో చోట్ల సమస్య ఏముంది, దట్ ఎవరైతే టీచర్స్ ఉన్నారు, టీచర్స్ కొంచెం వాళ్ళు వీలు పడలే, ఎందుకంటే అక్కడ అది ప్లేన్ ఏరియాస్ చాలా తక్కువ. ఒక్కొక్క చోట్ల ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ తిర్యాని మండల ఆ సైడ్లో ఒక్కొక్క చోట్ల స్కూల్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు గుట్టాలు ఎక్కాలి దిగాలి అట్లా ఉంది పరిస్థితి. సో అట్లా వాళ్ళు వెళ్ళడానికి వీలు పడలే. సో మేమేం చేసినామంటే ఇవన్నీ కూడా కారణాలు గుర్తించి దాంట్లో కన్సర్న్ ఎవరైతే ఎంఈఓ ఉంటారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, వాళ్ళని పుల్అప్ చేసుకొని వాళ్ళకు కొంచెం మోటివేట్ చేసినాం. కలెక్టర్ గారితో మాట్లాడినాం, వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, తహసీల్దార్ వాళ్ళకి. సో మేము కొంచెం కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఎక్కడైతే రోడ్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నదో, వాళ్ళకి దారి ఏదైతే ఉన్నదో వర్షాలు వాష్అవుట్ అయిపోతుందో అది ఎక్కడ నిర్మించినాం, ఎక్కడైతే స్కూల్లో టాయిలెట్ సమస్య ఉన్నదో అది సరి చేసినాం, ఎక్కడైతే పేరెంట్స్ వాళ్ళకి పంపట్లేరు, పేరెంట్స్ స్పెషల్గా సభలు పెట్టి అక్కడ వాళ్ళకి మోటివేట్ చేయడం జరిగింది. అండ్ ఎక్కడైతే వేరే ఏదైనా సమస్యలు ఉన్నాయి, చిన్న సమస్యలే ఉన్నాయి, టీచర్స్ ఎక్కడైతే రావట్లేదు వాళ్ళకి పిలిచి వాళ్ళకి కూడా మోటివేషన్ చేయడం జరిగింది. సో చివరకు నాకు గుర్తుంది 232 మెంబర్స్ని మేము వాపస్ స్కూల్కి పంపగలిగినాము. ఓకే, సో అది మా సక్సెస్ రేట్ చూస్తే యాక్చువల్గా చేయాల్సిన పని ఇది ఎవరిది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ది. వాళ్ళు కూడా అంతా చేయలేకపోయినారు, మేమే చేసినాం పోలీస్ ద్వారా. వాళ్ళకంటే ఎక్కువ ఇది చేసినాము. అండ్ అది కూడా మా డ్యూటీ లేదు యాక్చువల్గా, బడి బాట అంటే మా డ్యూటీ కాదు, పోలీస్ డ్యూటీ కాదు, ఎడ్యుకేషన్ వాళ్ళది ఉంది. కానీ ఒకటి ఛాలెంజ్ లాగా తీసుకొని అట్లా చేయడం జరిగింది. మరాఠీ కల్చర్ బాగా మిక్సింగ్ ఉంటుంది ఆసిఫాబాద్ ఏరియాలో. ప్లస్ అఫెండర్స్ కూడా ఇక్కడ వచ్చి అఫెన్స్ చేయడం మహారాష్ట్ర వెళ్ళిపోతుంటారు.
ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారండి? అది మీరు చెప్పేది ఆసిఫాబాద్లో తక్కువ, బికాస్ ఆసిఫాబాద్లో అంత డెవలప్మెంట్ లేదు. సో అట్లాంటి ఫెన్సెస్ వేరే మంచిర్యాల్ ఆ సైడ్కి ఉంటాయి, కానీ మంచిర్యాల్ వేరే జిల్లా అప్పుడు. అవును. సో ఆ సైడ్కి ఉంటాయి, లేకపోతే ఆదిలాబాద్ టౌన్ అండ్ ఆల్ ఆ సైడ్కి ఉంటాయి. ఎందుకంటే టౌన్ హెడ్ క్వార్టర్ కాబట్టి కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఈ సైడ్ అయితే చాలా తక్కువ. ఒకటి నాకు గుర్తుంది, ఒక డెక్వైటీ ఎప్పుడు జరిగింది. అది ఏంటంటే 6-7 మెంబర్స్ వాళ్ళు ఆర్మీ యూనిఫామ్ వేసుకొని వచ్చారు. మేము ఆర్మీ ఆఫీసర్స్ అని ఒక సేట్ దగ్గరికి వెళ్ళి అతనికి సంబంధించిన గోడౌన్ ఉండే ఒకటి, అతనికి పోయి అతను బెదిరించి అంత డబ్బు అతని దగ్గర వసూలు చేసుకొని వాళ్ళు వెళ్ళారు. సో అక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది, అక్కడ సిగ్నల్స్ కూడా ఉండేవి అప్పుడు. అవును. ఎయిర్టెల్ లేదు, జియో అప్పుడే కొత్త స్టార్ట్ అవుతూ ఉండే. అండ్ వేరే బిఎస్ఎన్ఎల్ కవరేజ్ ఎక్కడ ఉంటారో ఎక్కడ ఉండదు అది. సో అట్లాంటి పరిస్థితి. దాన్ని బై ఛాన్స్ అప్పుడు సిగ్నల్స్ ఉన్నప్పుడు మాకు ఆయన సేట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు దట్ ఇట్లా జరిగింది అని. సో ఇమీడియట్గా అది ప్లాన్ చేసుకొని దట్ వాళ్ళు ఈ రూట్ వస్తున్నారు, ఎక్కడికి పోతారు. సో ఆ 3-4 రూట్స్ అది గుర్తించి అన్నిట్లో మంది ముందే పెట్టినాం, వాళ్ళని మధ్యలోనే ఆపినాం. అందరి దగ్గర ఆర్మీ యూనిఫామ్స్, బండి మీద కూడా ఇండియన్ ఆర్మీ అట్లా పెట్టుకునే వాళ్ళు వెళ్ళేవాళ్ళు. సో అక్కడ మహారాష్ట్రకి పోవడానికి ప్లాన్ ఉండే వాళ్ళకి. సో కానీ ముందే మధ్యలోనే దారిలోనే ఆపినాం. ఆసిఫాబాద్లో ఎక్కువ కాలం ఉన్నారు కాబట్టి అప్పటికే ఆసిఫాబాద్లో మావోయిజం తగ్గినా ఆ యూత్ అటువైపు వెళ్లకుండా వాళ్ళ మోటివేషన్ చేయడం ఏం చేశారు? వాళ్ళకి నేను ఇంతకుముందు అది చెప్పినట్టుగా అది ఒక పెద్ద టాస్కే కదండి. అది బడి బాటలో ఒకటి అది చేసినాము. దెన్ వాళ్ళకి అదర్వైజ్ కూడా రెగ్యులర్గా అది మోటివేషన్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా వరకు స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసినాము. ఎందుకంటే ఎవరికైతే చదువు ఆల్రెడీ తక్కువ ఉన్నది, వాళ్ళు పెద్దగా ఇప్పుడు జాబ్కి రావడానికి కష్టం ఉంటుంది, అదే హై స్టడీస్ జాబ్స్లోని. సో స్పోర్ట్స్లో ఒకటి వాళ్ళకి ఎంగేజ్ చేసినాము. ఇంకెవరైనా చదువు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు వొకేషనల్ ట్రైనింగ్స్ అక్కడ ఏర్పాటు చేసినాము. ఇంటీరియర్ కదా సార్, ఎలా వెళ్ళేవారు మీ వాళ్ళందరూ? వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ అందరినీ మా ఆఫీసర్స్కి టాస్క్ ఇస్తాము, దట్ ఎంతమంది మీరు అక్కడ ఊర్లలోకి మాట్లాడి మీరు అక్కడ వాళ్ళకి పిలవండి. సో వాళ్ళు కొంచెం మాట్లాడితే, వాళ్ళు చాలా అమాయకులు ఉంటారు అక్కడ ఊర్లలో, ఆసిఫాబాద్ నుంచి చాలా అమాయకులు, వాళ్ళకి కొంచెం మాట్లాడితే కన్విన్స్ చేస్తే వాళ్ళు వస్తారు. కానీ కొంచెం మరి డౌట్ ఉంటుంది, దట్ ఎవరైనా ఉన్నారో మాకు హాని చేస్తారు, అట్లా కొంచెం డౌట్ ఎక్కువ ఉంటుంది. కానీ కొద్దిసేపు తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా ప్రేమ కూడా వాళ్ళు చూపిస్తారు. సో అక్కడ వాళ్ళు మాట్లాడి వాళ్ళు కన్విన్స్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. ఆసిఫాబాద్ తర్వాత నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళిన. ఇది కంప్లీట్ డిఫరెంట్ కదా. అది ఎక్స్ట్రీమ్ నార్త్ తెలంగాణ, అది టోటలీ సౌత్ తెలంగాణ. అది ఒక్క బార్డర్, ఇది ఒక్క బార్డర్. మీరు రెండు చూసారు, ఇటు గోదావరి ఇటు కృష్ణ కూడా చూసారు. అంతే. ఇది కొంచెం దానికంటే బెటర్ ఉన్నది, బికాస్ అది ఎక్స్ట్రీమ్, అది రిమోట్ హిల్లీ ఏరియా, అది ఆదివాసీ ఏరియా. సో ఇక్కడ అంతా పెద్ద లేదు, కానీ ఇక్కడ కూడా ట్రైబల్స్ ఉండే, చెంచు ట్రైబల్స్. సో ఇక్కడ కూడా నగర్ కర్నూలులో కూడా అది ఒక ఆస్పెక్ట్ ఉండే, కమ్యూనిటీ పోలీసింగ్. అదే సేమ్ చాలా వరకు మెడికల్ క్యాంప్స్, ఎడ్యుకేషన్ క్యాంప్స్, స్పోర్ట్స్ క్యాంప్స్ అలాంటివి అవి చాలా చేసినాం. దెన్ దీంతో పాటు కొంచెం అర్బన్ పోలీసింగ్ కూడా ఉండే, అంత అర్బనైజ్ లేదు, అది కూడా చిన్న లాగానే. బట్ ఈవెన్ దెన్ బెటర్ దెన్ ఆసిఫాబాద్, కొంచెం అర్బనైజేషన్ ఉంది. సో అది ఇక్కడ దాంట్లో క్రైమ్ ప్యాటర్న్ ఏముంటుందండి అక్కడ? క్రైమ్ ప్యాటర్న్ అంతా అక్కడ కూడా లేదు, అంత హైఫై క్రైమ్స్ అండ్ వాళ్ళు అంతా లేవు, బికాస్ ఇది బార్డర్లో ఉన్నది. బట్ ఈవెన్ దాని మధ్యలో అంతా చాలా ఫారెస్ట్ ఏరియా వస్తుంది, నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా వస్తుంది, అమరావతి టైగర్ రిజర్వ్ అండ్ ఆల్. సో అందుకే డైరెక్ట్ ఆంధ్ర నుంచి ఎక్సెస్ అట్లా లేదు. ఒకటి మనకి మెయిన్ హైవే అదే ఉంది, బెంగళూరు హైవే అదే మెయిన్ ఉంది. లేకపోతే ఇది కొల్లాపూర్ దగ్గర అక్కడ కూడా మరి బోట్లోనే వెళ్ళాలి. అందుకే క్రిమినల్స్కి అక్కడ అంత పెద్ద ఎక్సెస్ లేదు. బట్ ఈవెన్ దానికి కొంచెం అర్బనైజ్ పోలీసింగ్ ఉంది దీనికంటే. అండ్ అక్కడ శ్రీశైలం హైవేలతో మీకు తెలుసు, అక్కడ అచ్చంపేటలో మొత్తం ఆ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్తుంది సార్. నాగర్ కర్నూల్ నెక్స్ట్, నగర్ కర్నూల్ తర్వాత డీసీపీ ఎల్బీ నగర్గా వచ్చిన. సో అక్కడ దాదాపు 4.5 years అక్కడ. మధ్యలో కరోనా 2 years, మధ్యలో 2 years అది కరోనా వచ్చింది. ఎల్బీ నగర్లో మీరు చూసుకున్న టైంకి ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అక్కడ. విజయవాడ నుంచి వచ్చేవన్నీ కూడా గేట్ వే అది హైదరాబాద్ కాబట్టి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారు? నేను యాక్చువల్లీ లా అండ్ ఆర్డర్ డీసీపీ. లా అండ్ ఆర్డర్ ఉన్నా మీకు కొంచెం మీ స్టేషన్ దగ్గరే కదా ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో ఎల్బీ నగర్ అంటే వన్ ఆఫ్ ఎ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ అది పోలీసింగ్ అది అప్పుడు. సో ఎందుకంటే ఇప్పుడు ఎల్బీ నగర్ కూడా డివైడ్ అయ్యి చాలా చిన్న జోన్ అయింది. సో అప్పుడు మొత్తం స్టేట్లోనే చాలా పెద్ద జోన్ అనుకోవచ్చు. అంటే ఎల్బీ నగర్ రాకముందు మీరు రూరల్ ఎక్కువ చేశారండి, ఇక్కడ రాకుండా అర్బన్ పోలీసింగ్, ఆ ప్రాబ్లం ఏమైనా ఉంచుతుంది? అదే చెప్తా. ఇప్పుడు ఎల్బీ నగర్ అప్పటిది చూసుకుంటే స్టేట్లోనే అతి పెద్ద జోన్ అది. మేబీ ఏరియాలో శంషాబాద్ తర్వాత మేబీ సెకండ్ ఉన్నది. బట్ క్రైమ్ పరంగా చూస్తే స్టేట్లో నెంబర్ 1.
అప్పుడు ఎక్కువ ఎఫ్ఐఆర్ కూడా రోజుకి చాలా ఉంటాయి కదా, చాలా 100 ఉంటాయి. అండ్ యాన్యువల్ మినిమం 15,000-16,000 ఎఫ్ఐఆర్స్ అయ్యేది మొత్తం జోన్లో, 17 పోలీస్ స్టేషన్స్ అప్పుడు. అండ్ ఏరియా కూడా చూస్తే చాలా వరకు జిల్లాల కంటే కూడా పెద్దది అది. అప్పుడు స్టేట్ లో జిల్లాలు నల్గొండ బార్డర్ వరకు ఉంది, ఇటు మహబూబ్నగర్ బార్డర్ వస్తుంది. జియోగ్రాఫికల్ ఏరియా చాలా పెద్దది ఉంది. అంటే లాస్ట్ లో మాకే పోలీస్ స్టేషన్స్ అక్కడ కల్వాకుర్తికి టచ్ అయ్యేది ఆ సైడ్, ఇటు సైడ్ హైదరాబాద్ సిటీ టచ్ అయ్యేది, చౌటప్పల్ టచ్ అవుతుంది, అది అటు సైడ్ భువనగిరి ఏరియా అది టచ్ అయ్యేది, ఇటు సైడ్ సైబరాబాద్ టచ్ అయ్యేది. సో అండ్ అట్లాగే దాంట్లో కొంచెం హైలీ మెట్రోపాలిటన్ ఏరియా ఉంది, ఎల్బీ నగర్, వనస్థలిపురం అండ్ ఆల్ అన్ని బెల్ట్ కూడా హైదరాబాద్ సిటీకి ఏదైతే టచ్ అవుతుంది. అలాగే రూరల్ ఏరియా ఇబ్రాహీంపట్నం సైడ్ అండ్ ఆల్, మంచాల్, యాచారం అన్నీ కూడా రూరల్ ఏరియాస్ కూడా వచ్చేవి. సో అక్కడైతే ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోలీసింగ్ అక్కడ చూడడం జరిగింది. మెట్రోపాలిటన్ పోలీసింగ్, అర్బన్ పోలీసింగ్, రూరల్ పోలీసింగ్, అన్నిట్లో ఉన్న డిఫరెంట్ క్రైమ్స్, డిఫరెంట్ ఛాలెంజెస్ అన్ని కూడా అక్కడ చూడడం జరిగింది. పబ్లిక్ కూడా డిఫరెంట్ నేచర్ లో ఉంటారు, కనిపిస్తుంటారు కదా, మరి ఎలా అది మీరు అంటే ఒకే యాంగిల్లో చూడలేరు కదా. అర్బన్ పోలీసింగ్ లో ఉన్న పబ్లిక్ కి వేరేగా ఉంటుంది, అర్బన్ రూరల్కి వచ్చేసరికి వాళ్ళ యాటిట్యూడ్ వేరే కనిపిస్తుంటుంది. అర్బన్ పోలీసింగ్ లో ఒకటి ఉంటుంది ఇమీడియట్ రెస్పాన్స్. రూరల్లో అంతా అది దాని మీద అంతా ఫోకస్ ఉండదు, అక్కడ కూడా ఉంటారు ఇమీడియట్ రెస్పాన్స్ అవుతాము, కానీ ఇక్కడ ఇమీడియట్ రెస్పాన్స్ అండ్ దానికి విజిబిలిటీ కూడా, ఏదైతే రెస్పాన్స్ ఏదైతే ఇచ్చినామో అది ఇమీడియట్లీగా పబ్లిక్కి కనపడాలి. సో అది ఇక్కడ అర్బన్ పోలీసింగ్లో స్టార్టింగ్లో కొంచెం నేను కూడా అర్థం చేసుకున్నాను ఎట్లా ఉన్నది, ఇక్కడ ఏం ఎక్స్పెక్టేషన్ ఉంది, ఎందుకంటే అంతకుముందు శంషాబాద్లో కూడా చేసినా కాబట్టి సో కొంచెం ఐడియా ఉండేది అది. సో ఇక్కడ అది కూడా స్పెషలీ కమిషనరేట్స్లో, మెట్రోపాలిటన్ సిటీలో పోలీసింగ్లో ఇక్కడ ఇమీడియట్ రెస్పాన్స్ అది ఎక్కువ అవసరం ఉంటుంది. సో రెస్పాన్స్ చేయాలి, అట్లాగే చూపించాలి దట్ మేము ఇది చేయగలిగినాం, అది ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. అదొక్కటే కాకుండా ఎక్యూజ్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు, కంప్లైంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు ఎల్బీ నగర్లో. ఆ ఛాలెంజ్ ఎలా తీసుకున్నారు మీరు అర్బన్ పోలీసింగ్లో? అక్కడ మెయిన్లీ దట్ వాజ్ ఆల్ మెయిన్లీ డెవలపింగ్ ఏరియా అప్పుడు. సో ఇప్పుడు ల్యాండ్ డెవలప్ అయింది, ల్యాండ్స్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో నంబర్ ఆఫ్ కంప్లైంట్స్, అలిగేషన్స్, క్రాస్ అలిగేషన్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే కంప్లైంట్స్ ఏదైతే వస్తాయో సో ఒకటి అయితే దాంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉండి పని చేసుకోవడం. బికాస్ ఆఫీసర్ అట్లాగే స్ట్రిక్ట్గా ఉంటే కింద సబార్డినేట్స్ కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు దట్ మా పైన ఆఫీసర్ ఎట్లా పని చేస్తున్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతి కొంచెం మార్చుకుంటారు. బట్ ఈవెన్ దాని ఏదైతే ఇష్యూస్ ఏదైతే జరుగుతూ ఉంటాయి, మేబీ ఇన్అడ్వర్టెంట్లీ కావాలని అట్లా జరుగుతూ ఉంటాయి. సో వాటి మీద సరిగా రియాక్షన్ తీసుకోవడం అది జరుగుతుంది. కానీ ఏదైనా ఇష్యూస్ వస్తే అది నిష్పక్షంగా చూసుకోవడం, అది బోత్ పార్టీస్కి టోటల్గా విని ఎట్లా ఉన్నది, టోటల్గా నిజం ఏదైతే ఉన్నదో అది నిర్ధారించి దాని తర్వాతనే నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడం. సో అట్లా అది చేయడం జరిగింది. అండ్ దాంతోపాటుగా నాట్ ఓన్లీ ల్యాండ్ కేసెస్, అదర్వైజ్ చాలా వరకు మనకి క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా హెవీ ఏరియా, మెయిన్లీగా ప్రాపర్టీ క్రైమ్, దొంగతనాలు కొన్ని, బికాస్ అవుట్స్కర్ట్స్లో చాలా వరకు కాలనీస్ వస్తున్నాయి, ఎక్కడెక్కడో ఇల్లు ఎక్కడెక్కడ కడుతున్నారు. సో రకరకాలుగా రాబరీలు, డెకాయిటీలు అలాంటి కేసెస్ కూడా చాలా వచ్చేవి. సో వాటికి సంబంధించి కూడా ఎప్పటికీ అప్పుడు మనకి ఎక్కడైతే కంప్లైంట్ ఏదైతే వస్తుందో సో దాన్ని బట్టి మన పోలీసింగ్ని ఏ విధంగా మార్చాలనో సో అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి హయత్ సైడ్, పెద్ద అంబర్పేట్ సైడ్ అలా కొన్ని డెకాయిటీస్ మనకు రిపోర్ట్ అయినాయి. గుజరాత్ నుంచి గ్యాంగ్ వచ్చి ఇక్కడికి చేశారు. రాత్రి పూట అది పడుకున్నప్పుడు బయట నుంచి రాయి తలుపు మీద వేస్తారు బయట నుంచి, అది ఒక్క రకంగా ఏమో. సో అక్కడ ఇష్యూ ఎందుకు జరుగుతుంది, సో దాన్ని అనలైజ్ చేసి గుర్తించి దానికి సంబంధించి మా పెట్రోలింగ్ అంతా అది రీమార్షలింగ్ చేసుకోవడం, అట్లా పబ్లిక్కి కూడా కొంచెం మోటివేట్ చేసుకోవడం, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. బట్ నేను నా అబ్జర్వేషన్ ఏముంటే పబ్లిక్ చాలా క్యాజువల్గా ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, పోలీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు, సరేది ఓకే పోలీస్ చేయాలి. బట్ ఇంట్లో వాళ్ళు ఎట్లా చేస్తారు, ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు బీరువాని తాళం పెడతారు, తాళం పెట్టిన తర్వాత తాళం చేయడం ఉంటుంది, దాని పిల్లో కింద పెట్టి వెళ్తారు. లేకపోతే ఏం చేస్తారు, బీరువా పైన పెట్టి వెళ్తారు. సో దొంగకి ఏముంటుంది, అతను వస్తాడు, ఏం చేయడు, జస్ట్ బీరువా పైన తాళం చేయి ఉంటుంది, తీసుకుంటాడు, ఓపెన్ చేసి సామాన్ తీసుకెళ్తాడు. లేకపోతే దాని కింద పిల్లో కింద ఉంటాయి, తీసి మళ్ళీ తాళంగా అక్కడే పెట్టి వెళ్ళిపోతుంది. అంతే అతనికి బీరువా కొట్టే అవసరం కూడా ఉండదు. సో అంతా ఈజీగా ఉన్నది. సో దానికి మనకి అవేర్నెస్ కూడా చాలా అవసరం పడింది. సో దాని గురించి పబ్లిక్ అవేర్నెస్ కలిగించడం అది కూడా చేసినాం. ఓకే సార్, మీ పీరియడ్లోనే 2 years కరోనా, ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళందరూ ఎలిబిన్ నుంచి స్టార్ట్ అయ్యేవారు. ఆ ఛాలెంజ్ ఎలా చేస్తారు మీ వాళ్ళకి, ప్లస్ పబ్లిక్ని మార్చడంతో పాటు మీ వాళ్ళు మోటివేషన్ తీసుకురావడం, ఆ టాస్క్ ఎలా కంప్లీట్ చేస్తారు? అది కరోనా అయితే మొత్తం ప్రపంచంకి ఎదురైన అతి పెద్ద ఛాలెంజ్ ఉన్నది అది. సో స్టార్టింగ్లో ఎవరికి కూడా క్లారిటీ లేకుండే
ఇన్ఫ్యాక్ట్ నో బడీ న్యూ, బికాస్ అందరికీ ఇది న్యూ ఛాలెంజ్గానే ఉండే. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మాస్క్ వేసుకోవాలా, మాస్క్ పెట్టాలా, పెట్టకూడదా, అది కూడా క్లారిటీ లేకుండే. స్టార్టింగ్లో ఏమున్నది దట్ ఎవరైనా కోవిడ్ ఎవరైనా వచ్చిందో కన్ఫర్మ్ అయిందో కేవలం వాళ్ళే మాస్క్ పెట్టాలి, వేరే వాళ్ళు మాస్క్ పెట్టకూడదు. అది స్టార్టింగ్లో అట్లా ఉన్నది అండర్స్టాండింగ్. సో మీకు కూడా చూసారు దట్ స్లోలీ అంతా చేంజ్ అయింది, అందరూ మాస్క్ వేసుకోవాలి అండ్ ఆల్. దెన్ అప్పుడు పబ్లిక్ని అందరినీ ఇంట్లో ఉంచుకోవడం, అప్పుడు లాక్డౌన్ వచ్చినప్పుడు బయటకి రాకుండా వాళ్ళకి కూడా తెలుసు, బట్ ఈవెన్ దాన్ని వాళ్ళు అవసరాలు బట్టి వాళ్ళు బయటకి వస్తారు. దెన్ లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్, తర్వాత దాంట్లో వెహికల్స్ కొన్ని అలౌ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఎమర్జెన్సీ వెహికల్స్, దెన్ ఇది గూడ్స్కి సంబంధించిన వెహికల్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్కి సంబంధించిన పాలు అండ్ ఆల్ అట్లాంటివి రేషన్ ఐటమ్స్ అవి స్లోగా అలౌ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా పబ్లిక్ సంబంధించి డ్యూటీస్, అది ఒక ఆస్పెక్ట్ ఉంది. కానీ దాంతో పాటుగా మన స్టాఫ్, బికాస్ స్టాఫ్కి కూడా అందరికీ రిస్క్ ఉండే, నాకే రిస్క్ ఉంది, మా స్టాఫ్కి అందరికీ కూడా రిస్క్ ఉంది. వాళ్ళకి కూడా మోటివేషన్ అట్లా హై లెవెల్లో పెట్టుకొని వాళ్ళతోటి అది అంత వర్క్ అంతా చేసుకోవడం. సో నేను ఎక్కడైనా నాకు గుర్తుంది, ఎక్కడైనా ఉంటే నేను సొంతంగానే వెళ్ళేది. బికాస్ వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే సొంతంగా రాలేదు, మేము ఇక్కడ ఉన్నాము, సో ఆయన కూడా భయపడుతున్నారు అట్లా. సో నేను ఆల్మోస్ట్ స్టార్టింగ్లో అయితే అన్ని చోట్ల నేను సొంతంగానే వెళ్ళిన. ఎక్కడైతే కాలనీ ఏదైతే బంద్ చేయాలనో, ఏదైనా ఎక్సెస్ గేట్ ఏదైనా బంద్ చేయాలనో, లేకపోతే ఎక్కడైనా డిటెక్ట్ అయిందో, మెడికల్ టీమ్స్ అక్కడికి వస్తున్నాయి, వాళ్ళు పేషెంట్ని తీసుకెళ్తారు, ఎక్కడైనా డెత్ జరిగిందో, సొంతంగానే వెళ్ళి ప్రతి దాంట్లో సీన్లో నేను ఉన్నా. అక్కడ ఉండి వాట్ ఎవర్ ప్రికాషన్స్ వీఆర్ ఆల్సో టేకింగ్, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, ప్రికాషన్స్ బట్టి చేయాలి. అండ్ దీంట్లో అది ఒక ఆస్పెక్ట్ ఉండే, స్టాఫ్ని మోటివేషన్ హైగా పెట్టుకొని దానిలో చేయడం. అప్పుడు మా కమిషనర్ గారు కూడా, మహేష్ భాగవత్ గారు, ఆయన కూడా చాలా దానిలో మంచి కొన్ని పాయింట్స్ అవి పెట్టారు. స్టాఫ్కి కూడా ఎవరైనా అయిందో వాళ్ళతో కూడా రెగ్యులర్గా మాట్లాడడం, వాళ్ళ హెల్త్ గురించి తెలుసుకోవడం, దాని ఇంకా వేరే ఏమైనా అవసరాలు ఉన్నాయో వాళ్ళకి హాస్పిటల్ కానీ ఎక్కడెక్కడ వాళ్ళ హాస్పిటల్ కూడా మాట్లాడుకొని ప్రాపర్గా వాళ్ళకి వైద్యం ఇప్పించడం. సో అట్లా అది. కానీ అక్కడ మైగ్రేట్ ల్యాబర్ని గ్యాదర్ తీసుకొని వెళ్ళి గట్కేసర్లో ట్రైన్ ఎక్కించడం అదొక టాస్క్ ఉంది కదా మీకు? ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఉండే. కరోనా గురించి చెప్పాలంటే టోటల్ మీరు బుక్ రాసుకోవచ్చు. ఒక స్టార్టింగ్లో ఒక్క స్టేజ్ ఉండే, చివరికి అది మొత్తం అయిపోయే వరకు అది ఒక్క స్టేజ్ వరకు వచ్చింది. 20 మార్చిలో అది అయింది. చైనా నుంచి ఫస్ట్ ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆయనకి అయిందో. సో 20 మార్చ్ నుంచి మరి 21 మొత్తం దాంట్లో, అండ్ 22 కూడా లేట్ 22 కూడా సిపి గారు ఇచ్చారు ఐడియా. కానీ గ్యాదర్ చేయడం, వాళ్ళు రాకపోవడం, వాళ్ళు తీసుకెళ్ళడం, వాళ్ళకి మళ్ళీ బండి ఎక్కిన తర్వాత భోజనాలు, అది పెద్ద టాస్క్ కదండి. అది టాస్క్ అది, కానీ మొత్తం నా ఏరియాలో లేదు. అది ఇక్కడ నుంచి ఉన్నారు. దాని మెయిన్లీ అదర్వైజ్ భువనగిరి అండ్ మల్కాజ్గిరి ఏరియాలో అక్కడ ట్రైన్ వాళ్ళకి ఎక్కించడం జరిగింది. టోటల్ ఛాలెంజ్ నెక్స్ట్ ఎల్బీ నగర్ తర్వాత నేను డీజీపీ ఆఫీస్లో ఏఐజీగా వెళ్ళిన. అక్కడ మరి టోటల్ పద్ధతి అది టోటల్ మారిపోయింది. బికాస్ డైరెక్ట్గా ఇప్పుడు ఫీల్డ్లో లేకుండా అక్కడ డీజీపీ ఆఫీస్లో మొత్తం స్టేట్ వైడ్గా సూపర్విజన్ ఎట్లాగో జరుగుతుందో. సో ఏఐజీ లా అండ్ ఆర్డర్ అంటే ఏడీజీ లా అండ్ ఆర్డర్ గారికి అక్కడ స్టాఫ్ ఆఫీసర్గా ఉంటారు, అక్కడ సపోర్ట్గా డీజీ గారికి స్టాఫ్ ఆఫీసర్గా ఉంటారు. సో డీజీ గారికి సపోర్ట్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా. సో ఏఐజీ లా అండ్ ఆర్డర్గా మొత్తం స్టేట్ వైడ్గా పోలీసింగ్ ఎట్లా ఉన్నది, స్టేట్ వైడ్గా మానిటరింగ్ ఎట్లా జరుగుతుంది, అట్లాగే మన ఫోర్సెస్ది మొబిలైజేషన్ స్టేట్ పరంగా ఎట్లా చేయాలి, ఎక్కడెక్కడికి పంపాలి. సో ఆ విషయాలన్నీ కూడా చూడడం జరిగింది. దాని ఎలక్షన్కి ముందు కూడా ప్రిపరేషన్ ఎట్లా ఉన్నది మొత్తం స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంతకుముందు అప్పటి వరకు కేవలం జిల్లా స్థాయి వరకే చూసేది. ఇప్పుడు మొత్తం స్టేట్ లెవెల్లో టోటల్ ఎలక్షన్స్ ఉంది, ప్రిపరేషన్ ఎట్లా ఉన్నది, దాన్ని ఎలక్షన్ కమిషన్తో ఎట్లా డీల్ చేయాలి, వాళ్ళతో ఎట్లా కోఆర్డినేట్ చేయాలి, అవన్నీ కూడా అక్కడ నేర్చుకోవడం జరిగింది. అంటే దానివల్ల మీకు బెనిఫిట్ వచ్చింది సర్వీస్లో చాలా నేను నేర్చుకున్నాను ఎక్స్పీరియన్స్ వలన కూడా. తర్వాత అక్కడ నుంచి ఎలక్షన్ టైంలోనే నాకు అసెంబ్లీ ఎలక్షన్ టైంలోనే నాకు జగిత్యాలకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడండి? జగిత్యాల డిస్ట్రిక్ట్. జగిత్యాల. ఓకే సార్. జగిత్యాల డిఫరెంట్ టాస్క్ ఉంటుంది. కమ్యూనల్ టెంపుల్ హైవే మీద టెంపుల్, ఒక పెద్ద చెరువు, ఒక బావి, ఇవన్నీ రకరకాల ఇష్యూ ఉంటాయి. ప్లస్ అన్నిటికన్నా ముందు గల్ఫ్ జాబ్స్, ఆ తర్వాత ఫ్రాడ్, ఇవన్నీ మరి అంటే ఒక ప్యాటర్న్ ఉండదు, అన్ని ప్యాటర్న్ కనిపిస్తుంటాయి జగిత్యాల. మరి అక్కడ అలాగే మీరు టాస్క్ తీసుకొచ్చారు. జగిత్యాల నేను యాక్చువల్లీ వెళ్ళిన అక్టోబర్లో అప్పుడే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండే. సో పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టార్టింగ్ అదే అసెంబ్లీ ఎలక్షన్స్ మీద ఫోకస్ పెట్టుకొని అది ఎలాంటి కూడా ఒక్క ఇష్యూ కూడా కాకుండా మొత్తం పీస్ఫుల్గా అయ్యేటట్టు చూసుకోవడం జరిగింది.
అండ్ దాని తర్వాత కొంచెం అది మా కామ్ పీరియడ్ ఉండే, ఆ కామ్ పీరియడ్లో మొత్తం అది అక్కడ పోలీసింగ్ అండ్ ఆల్ మీరు చెప్పారు ప్రాబ్లమ్స్, గల్ఫ్లో చాలామంది ఉంటారు అక్కడ, అది ఒక ప్రాబ్లం. దాన్ని పీడిఎస్ రాయి సంబంధించి అది ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్, అది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది జగిత్యాలలోనే. దాన్ని ఇవన్నీ కాకుండా పొలిటికల్ ఛాలెంజెస్ అండ్ ఆల్ అవన్నీ కూడా టోటల్గా అంతా కూడా కోఆర్డినేట్ చేసి అంతా ప్రాపర్గా చేసుకోవాలి. 2 టెంపుల్స్ హైవే మీద ఉంటాయి. దాన్ని 2 పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. ధర్మపురి కూడా ఇంపార్టెంట్ టెంపుల్, దాని కొండగట్టు కూడా, అది కూడా చాలా ఇంపార్టెంట్ టెంపుల్. సో ఆ ఇంపార్టెంట్ టెంపుల్స్కి కూడా ప్రాపర్ బందోబస్తు అండ్ ఆల్ ఇంపార్టెంట్ వచ్చినప్పుడు అంతా కూడా ప్రాపర్గా చేసుకోవడం జరిగింది. సార్ ఇక్కడ తర్వాత జాబ్ ఫ్రాడ్స్ మీద ఎక్కువ పెట్టారు అక్కడ. గల్ఫ్ జాబ్లో ఫ్రాడ్స్ చాలా ఉంటాయండి. అప్పుడు ఏదైతే మనకి కంప్లైంట్స్ ఏదైతే రావడం జరిగిందో వాటి మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. కొన్ని అక్కడ ఏమైతుంది అంటే ఇది ఏజెంట్స్ లాగా ఉంటారు, అది డబ్బు తీసుకున్నారు దాన్ని బయటకి మాకు పంపలేదు, మా కొడుకు బయటకి పంపలేదు, అలాంటివి ఎక్కువ వస్తాయి ఇక్కడ కంప్లైంట్స్. సో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద కూడా టైం టు టైం యాక్షన్ తీసుకోవడం జరిగింది. అట్లాగే పబ్లిక్ అవేర్నెస్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టినాము. సో పబ్లిక్ దీనికి సంబంధించి ఈ సమస్య గురించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. దాని తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వచ్చాయి. సో అది కూడా అంతా అప్పుడు కూడా చాలా మంది విఐపీస్, ప్రైమ్ మినిస్టర్ గారు రావడం, హోమ్ మినిస్టర్ గారు రావడం, జగిత్యాల. కానీ పొలిటికల్ ప్రెజర్ ఎలా తీసుకున్నారండి? పొలిటికల్ ప్రెషర్ ఏం లేదు, అంటే ఐ జస్ట్ థింక్ ఇది అడ్మినిస్ట్రేషన్ అండ్ పాలిటిక్స్ ఇది రెండు కలిసి వెళ్తేనే అది ఎప్పుడైనా అది సమాజంలో మంచిగా సరిగా పని చేసుకోవచ్చు. కానీ రెండు డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి కదండి, ఎవరిని టచ్ చేసినా వాళ్ళకి ఈగో హర్ట్ అవుతుంది. నాకు అలాంటి ఏం ప్రాబ్లం, నేను ఏం ప్రాబ్లం అట్లా ఫేస్ చేయలేదు. నాకు ఇప్పుడు కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంది కూడా. సో అలాంటి ఏం ప్రాబ్లం నాకు. ఓకే, జగిత్యాల నెక్స్ట్ అండి. జగిత్యాల తర్వాత నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్కి వెళ్ళిన. అక్కడే ఉంది సార్ అక్కడ మరి అక్కడ వేరే రకంగా సమస్యలు ఉండే. అది ఎందుకంటే అది ఆంధ్రాకి టచ్ జస్ట్ సేమ్ అని అగైన్ అది స్టేట్ బార్డర్ అది. అండ్ హైవే కూడా, నేషనల్ హైవే కూడా అక్కడ మ్యాక్సిమం పాస్ అవుతుంది. సో అక్కడ ఒకటి హైవే మీద జరుగుతున్న యాక్సిడెంట్స్, అది ఒక విషయం. దాన్ని ఆంధ్రాకి టచ్ ఉంది కాబట్టి సో అక్కడ నుంచి క్రిమినల్స్ చాలా మంది అక్కడికి వచ్చి క్రైమ్స్ చేసుకోవడం, అది ఒకటే ఉన్నది. దాన్ని అగైన్ ఇది ఇల్లీగల్ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్, బికాస్ అది లాస్ట్ కాబట్టి వేరే వేరే చోట్ల పూల్ చేసుకుని అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ నుంచి మరి ఆంధ్రా నుంచి అట్లా స్మగ్లింగ్, రోడ్ యాక్సిడెంట్స్ ఇలాంటి అక్కడ కూడా వేరే వేరే సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఎదుర్కొన్నాము. సో అక్కడ కూడా టోటల్ అది అయిపోయింది, ఎలాంటి కూడా ప్రాబ్లం లేకుండా. ఇవన్నీ ఛాలెంజ్ ఫేస్ చేస్తాం. సూర్యాపేట తర్వాత వరంగల్కి. మీరు తెలంగాణ బోర్డర్స్ అన్ని పని చేశారు మీరు. నార్త్ చేసిన, సౌత్ చేసిన, సెంటర్ చేసిన, అటు సైడ్ ఈస్ట్ సైడ్ కూడా చేసిన, సౌత్ ఈస్ట్ సైడ్ కూడా చేసిన, అట్లా అయింది. నెక్స్ట్ డీజీపీ అయితే మీరు ఇంకా మాక్సిమం స్టేట్ చేసిన చూసిన. సో అన్ని చోట్ల కల్చర్ తెలుసు, ఎట్లా అందరూ తెలుసు. అంటే మహారాష్ట్ర బోర్డర్, తెలంగాణ బోర్డర్, ఆంధ్ర బోర్డర్ అండి. ఓకే, కర్ణాటక బోర్డర్ కూడా చూశారు మీరు. నెక్స్ట్ వరంగల్ రాగానే ముందేమో మీ గురించి అందరూ ఏమంటున్నారంటే నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్ ఉంటుంది అని భయపెట్టారు. అది ప్రూవ్ చేశారు. అంటే పోలీసింగ్ పర్ఫెక్ట్ చేసిన, లా అండ్ ఆర్డర్ విషయంలో చేసిన, మెన్ పవర్లో మెన్ వాడుకుంటూనే ఆ మెన్ని ఎవరైనా తప్పు చేస్తే నిర్దాక్షిణంగా వాళ్ళని సస్పెండ్ చేశారు. దాదాపు 15-16 మందిని అయి ఉంటుంది. అంటే మెన్ని అలా సస్పెండ్ చేస్తే వాళ్ళ మొరాలిటీ తగ్గిపోతుందని వాళ్ళ వాదన, మీరేమంటారు? దాన్ని సస్పెండ్ చేస్తే అలా అట్లా ఏం తగ్గిపోదు. బికాస్ నా ఫీలింగ్ ఏముంది దట్ అట్లా చేస్తే ఇంకా వేరే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది, వాళ్ళకి భయం ఉంటుంది కొంచెం, దట్ మేము కూడా సరిగా పని చేసుకోవాలి. అట్లాగే చాలా మంది మంచి పని చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి కూడా అవకాశం ఏం దొరకదు, వాళ్ళకి పోస్టింగ్ అవకాశం దొరకదు, లేకపోతే వాళ్ళు ఏం ఫీలింగ్లో ఉంటారు, లేక మాకు ఇక్కడ ఏం పోస్టింగ్ ఏం రాదు, అండ్ ఇంకా ఎవరైతే ఉల్టా చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళది అంతా నడుస్తుంది, మాకు ఇక్కడ పోలీసింగ్లోనే ఎందుకున్నాము, అట్లా వాళ్ళు చాలా హార్ట్ డిమోటివేట్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళకి కూడా మోటివేషన్ చాలా పెరుగుతుంది. అంటే సస్పెండ్ చేసిన వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్రైమ్ చేసేవారండి? రకరకాలుగా ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మా స్టాఫ్ పోలీస్ స్టేషన్లో ఏదైతే మనం పట్టుకుంటాము గాంజా సంబంధించి ప్రాపర్టీ, అదే గోల్మాల్ చేసుకొని బయటకి అమ్మడం అట్లా మొదలు పెట్టాడు. సో అలాంటి వాడిని సస్పెండ్ చేయాలి. ఇంకో ఆయన మీద కంప్లైంట్ ఏం వచ్చింది అంటే ఒక మర్డర్ కేసులో ఒక అక్యూజ్ లేడీ ఉండే. సో లేడీతోనే ఆయన ఇన్స్పెక్టర్గా ఉండి ఆమెతోటే సంబంధం పెట్టుకున్నాడు పోలీస్ స్టేషన్లోనే. సస్పెండ్ చేయాలి, ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. సో ఇలాంటిది అది ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అది వాళ్ళు కూడా చేసేది. సో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సస్పెన్షనే చేయాలి.
బికాస్ వేరే తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చేశారో సో డిసిప్లినరీ యాక్షన్ ఖచ్చితంగా ఉంటేనే కొంచెం సెట్ ఉంటుంది. కానీ డిఎస్పీలు కూడా ఉన్నారు కదా. డిఎస్పీలు కూడా అదే వేరే వేరే ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ కేసు నిర్మించడం అక్కడ కొంచెం వరంగల్లో ఎక్కువ వాళ్ళు చేశారు. బికాస్ కొన్ని నేను అక్కడ వెళ్ళిన సో పాత స్టడీ చేస్తే నన్ను రాకముందు అక్కడ కొన్ని ఫాల్స్ కేసులు మొత్తం నిర్మించడం, అక్కడ ఎవరైతే అక్యూజ్ ఉన్నాడు అతను ఒక్క చోట్ల ఉన్నాడు, ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నాడో అతను ఒక్క చోట్ల ఉన్నాడు, ఇన్సిడెంట్ ఏదో జరగలేదు అక్కడ ఇన్సిడెంట్. సో ఎలాంటి కూడా లేకుండా ఎలాంటి కూడా లింక్ లేకుండా ఊరికేనే మొత్తం ఇన్సిడెంటే సృష్టించి దట్ ఇక్కడ జరిగింది అది జరిగింది ఇన్సిడెంట్ అట్లా జరిగింది. సో అట్లాంటి ఎఫ్ఐఆర్లు చేసుకోవడం, ఎందుకంటే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళతో ఏదైనా పని చేయించుకోవడం. సో అలాంటివి కూడా అంటే వాళ్ళు వార్నింగ్ ఇవ్వచ్చు కదండి, సస్పెండ్ వరకు వెళ్తే. వార్నింగ్ తోటి అందరూ సెట్ కాదు. నేను ఇప్పుడు మీరు సస్పెన్షన్ ఎక్కువ అడుగుతున్నారు, బట్ చాలా వరకు వార్నింగ్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ మీరు అలాంటి అక్కడ మీరు రికార్డ్స్ చూసుకోవచ్చు, చాలా వరకు వార్నింగ్ మెమోస్ కూడా చాలా ఇవ్వడం జరిగింది. సో అండ్ సస్పెన్షన్ ఇది ఓన్లీ మనం ఎక్స్ట్రీమ్ స్టెప్లోనే చేద్దాం, అట్లా ఏమి ఉండదు దాడు ప్రతి దానిలో సస్పెండ్ చేయాలి. సో అదే తప్పు బట్టి ఉంటుంది. చిన్న చిన్న తప్పుస్ ఉంటే మైనర్ పిఆర్ మేబీ వార్నింగ్స్ అట్లా కూడా ఇస్తాం. కొందరికి ఓవరాల్గా కూడా చెప్తాం, వాళ్ళు దాంతో సెట్ అవుతారు. అచ్చా, పొలిటీషియన్ నుంచి లెటర్ తీసుకొస్తే వాళ్ళకి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చేవారట కదా, ట్రాన్స్ఫర్ విషయంలో కానీ దేంట్లో కానీ. అట్లా ఏం లేదు. నేను ఒకటి వరంగల్ ఏం చూసినా అంటే చాలా వరకు రూమర్స్ అక్కడ క్రియేట్ అవుతాయి. సో రూమర్ క్రియేట్ చేయడంలో అదే నెంబర్ 1 అది. నేను మా ఓఎస్డి ఎంతమంది చేసినప్పుడు 2015లో ఓఎస్డి చేసినప్పుడు అప్పుడు నేను చూసిన అది వరంగల్ అలవాటు ఉంది, ఒకరొకరి మీద రూమర్ తయారు చేస్తాడు, వాడు అట్లా ఉన్నాడు వీడు అట్లా ఉన్నాడు, వాడు ఏది చేస్తాడని అట్లా. సో నేను ఇక్కడ ఇప్పుడు కమిషనర్గా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ నెలలోనే మా స్టాఫ్ వాళ్ళందరినీ కూర్చోపెట్టి మాట్లాడి వాళ్ళకి ఒకటి చెప్పడం జరిగింది, దయచేసి రూమర్ మోంగరింగ్ అట్లా చేయకండి ప్లీజ్. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి రండి, నేను చేస్తా అది. బట్ అది ఒకటి అనోనిమస్ లెటర్స్ అది చాలా రాస్తారు, కింద ఏం సంతకం పెట్టరు, పేరు పెట్టరు. సో అది కూడా చాలా అలవాటు ఉన్నది అక్కడ. సో నేను వాళ్ళకి స్టాఫ్ కొంచెం మంచిగా మాట్లాడి సంధాయించాను, మార్నింగ్ కూడా ఏం లేదు, ప్రేమతో సంధాయిస్తూ వాళ్ళు ఒప్పుకున్నారు. సో అలాంటివి చాలా తక్కువ అయిపోయినాయి. ఒకరొకరి మీద కంప్లైంట్, అనోనిమస్ పిటిషన్స్ అండ్ ఆల్, బికాజ్ వాటిలో నిజాలు ఉండవు. అతనికి పర్సనల్ ఏదైనా ఆఫీసర్ మీద ఇష్యూ ఉంటే దాన్ని అనోనిమస్ పిటిషన్ రాసి ఎట్లా పంపేవాళ్ళు. టైం వేస్ట్ దాని మీద. సో ఊరికే టైం వేస్ట్ ఉంటుంది, ఎంక్వైరీ చేయడం కూడా చాలా కష్టం. సో అది కంట్రోల్ అయింది. కానీ ఏమైంది మరి చివరికి ఏం చేశారు, నా మీదనే ఉల్టా ఫేక్ రూమర్స్ తయారు చేయడం అది మొదలు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి అక్కడ పని చేసే ఇష్టం లేదు, అది ఒకటి రూమర్ క్రియేట్ చేశారు. నేను ఫస్ట్ 4-5 monthsలోనే విన్నా, నాకు వేరే ఆఫీసర్ ఎవరో వచ్చి చెప్పారు దట్ నీకు అక్కడ ఇష్టం లేదు అని, నువ్వు హైదరాబాద్కి రావడానికి ట్రై చేసినావు అని. నాకు కూడా అది ఆశ్చర్యజనకం, నేను ఎప్పుడు ట్రై చేసిన హైదరాబాద్ రావడానికి. అట్లా అంటే ఇంకొకటి కూడా మీకు తెలియదు కూడా చెప్తా ఒకటి, మీరు ఒక ఇన్స్పెక్టర్ని హైదరాబాద్ రేంజ్ నుంచి వస్తే ఆ ఇన్స్పెక్టర్ రిలీవ్ చేయకుండా ఆపారు, ఐజీకి సిపి గారికి మధ్యన గ్యాప్ వచ్చిందని పెట్టారు. అది కూడా ఒకటి చెప్పారు నాకు. సో మేము అప్పుడు ఐజీ గారితో నేను మాట్లాడితే మేము చాలా నమ్మినాము, అది అట్లా ఆ మాట అట్లా వస్తుంది, నాకు గుర్తు వచ్చింది అదే ఆ మాట ఎట్లా వస్తుంది అని చాలా నమ్మినాము అది. సో బయట అక్కడ ఏం మా వాళ్ళే అనుకుంటాం, మన వాళ్ళే చెప్పి ఉంటారు, మేబీ పబ్లిక్లో జనరల్ పబ్లిక్ వాళ్ళు మంచిగానే ఉంటారు. సో కొందరు అట్లా ఉంటారు కొంచెం ఎక్కువ క్లెవర్ ఎలిమెంట్స్, అట్లా ఏదో వాళ్ళు న్యూస్ ఏదో రిజిస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఐజీ గారితో నేను మాట్లాడినా, ఇద్దరు కూడా నమ్మినాము చేస్తున్నారని. ఇది కాకుండా పోలీసింగ్ ఏముందండి, చాలా క్రైమ్ ఏముందండి? ఆర్గనైజ్ క్రైమ్ ఉంది, మేము చాలా వరకు ఆర్గనైజ్ క్రైమ్స్ కూడా ఛేదించాము. సో యాక్చువల్గా అది మన టాస్క్ ఫోర్స్ బృందం అది చాలా డౌన్ అయిపోయింది నేను అప్పుడు వెళ్తే, బికాజ్ ఇక్కడ నేను సిటీలో ఆల్రెడీ చేసినా కాబట్టి సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది టాస్క్ ఫోర్స్ అంటే ఏం పని చేయాలి వాళ్ళు. సో టాస్క్ ఫోర్స్లో అది ఆర్గనైజ్ క్రైమ్లో అసలు లేదు, అంత పర్ఫార్మెన్స్ లేకుండే. సో వాళ్ళకి బాగా మోటివేషన్ చేసుకుని కంటిన్యూగా వాళ్ళతో చేస్తూ తర్వాత చాలా వరకు మేము ఆర్గనైజ్ క్రైమ్లో ఛేదించగలిగినాము. ఫేక్ సర్టిఫికేట్స్ కావచ్చు, నార్కోటిక్స్ సంబంధించి కావచ్చు, అది ఫేక్ సీడ్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు. తన ఒక పెద్ద ఆఫెండర్ అంటే అతను నేను ఏసీబీ ఆఫీసర్ అని చెప్పి 2 రాష్ట్రాల్లో కూడా అట్లా చాలామందికి ఆర్డీఓలకి, ఎంబీఐలకి, ఆర్టీఓలకి వాళ్ళకి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసేవాడు. 72 కేసులు ఉండే అతని మీద. తెలంగాణలో ఒక్కసారి కూడా అరెస్ట్ కాలేదు అతన్ని. మేము ఫస్ట్ టైం మేము అరెస్ట్ చేయగలిగినాము. సో ఇట్లా టాస్క్ ఫోర్స్ని బాగా యాక్టివేషన్ చేసుకొని వాళ్ళది ఈ పని ఎంత స్టార్ట్ అయింది, ఆర్గనైజ్ క్రైమ్ మీద అది ఫోకస్ చేయడం.
అలాగే సిసిఎస్ అది కూడా దాదాపు నిర్వీర్యం లాగానే అయిపోయింది. సో వాళ్ళని బాగా మోటివేషన్ చేసుకొని మంచి వాళ్ళకి పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ మోటివేషన్ కంటిన్యూగా చేస్తూ సిసిఎస్ కూడా ఒక లైన్లోకి వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ వింగ్స్ ఉంటాయి, బయట పబ్లిక్కి ఇవి తెలియదు. పబ్లిక్ అంటే జనరల్ పోలీస్ స్టేషన్తోనే సంబంధం ఉంటుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో ఇవి వింగ్స్ మనకి మంచిగా చేస్తే ఇది పెద్ద క్రైమ్స్ అండ్ వాళ్ళు అట్లాంటివి ఏమైనా ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోగలుగుతాము. సార్ సాధారణంగా లా అండ్ ఆర్డర్లో అంటే కమిషనరేట్ లా అండ్ ఆర్డర్లో మీకు మెన్ పవర్ ఉంటుంది, చేయొచ్చు. కానీ సిసిఎస్ అవ్వచ్చు లేదా ఇంకా సిఐడి కానీ ఇవన్నీ మీకు వచ్చినప్పుడు మెన్ పవర్ తక్కువ ఉంటుంది, కానీ ఆ ఏజెన్సీని బాగా డెవలప్ చేయడం అంటే అదొక పెద్ద ఛాలెంజ్ అండి. అది ఎలా మీరు ట్రేస్ చేశారు? సో సిసిఎస్ అవ్వచ్చు, టాస్క్ ఫోర్స్ అవ్వచ్చు, మెన్ పవర్ తక్కువ ఉంటుంది కానీ మంచి క్రీమ్ వర్క్ అక్కడి నుంచి వస్తుంటుంది. అది మీరు ఎలాగా ఆ ఛాలెంజ్ని ఫేస్ చేస్తారు? సో అదే వాళ్ళకి ఫస్ట్ కదా అక్కడ స్టాఫ్ ఎవరైతే బిల్లింగ్ ఉన్నారో కేవలం వాళ్ళనే పెట్టుకోవాలి. ఎవరైతే అన్విల్లింగ్ ఉన్నారో చాలామంది మేము వరంగల్ మాకు టౌన్ కావాలి, హనంకొండ టౌన్లో పోస్టింగ్ కావాలని దానికోసం అట్లా ఉండేవాళ్ళు. వాళ్ళు లెటర్ తీస్తే చింపి పడేస్తారు. సో అలాంటి వాళ్ళకి వచ్చాక సెట్ చేసినాము, ఉన్న వాళ్ళని చాలా మోటివేషన్ చేసుకున్నాము, కొంచెం ఫోర్స్ కూడా అక్కడ ఇంక్రీజ్ చేసినాము. అట్లాగే ఇన్స్పెక్టర్స్ కూడా స్వయంగా చూసి స్పెషల్లీ టాస్క్ ఫోర్స్లో స్వయంగా చూసి ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో మంచి పని చేసుకోగలుగుతారో వాళ్ళని అక్కడ టాస్క్ ఫోర్స్కి పెట్టడం జరిగింది. అండ్ అందరూ కూడా యాక్చువల్లీ పోలీసులో ఉండి అందరూ కూడా లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి ఆశపడుతూ ఉంటారు. ఆల్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, ఎస్ఐస్ కావచ్చు, వాళ్ళందరికీ మీరు కొంచెం ఇక్కడ మంచి పని చేస్తే మీకు ఖచ్చితంగా ఆ పోస్టింగ్ కూడా ఇస్తామని సో అట్లా కూడా అది హామీ ఇవ్వడం జరిగింది, చేయడం కూడా జరిగింది. సో దాని అంతా చేస్తే పోలీసింగ్లో కూడా బాగా ఇంప్రూవ్మెంట్ అక్కడ అయిపోయింది. కానీ దీనికన్నా అదే ఛాలెంజ్ కదండి లా అండ్ ఆర్డర్ వాళ్ళకన్నా. అడ్మినిస్ట్రేషన్ ఇది లా అండ్ ఆర్డర్లో కూడా వేరే సమస్యలు ఉంటాయి, పెద్ద అది ఏం మనం అనుకోలేము. వాళ్ళది వేరే పని ఉంది, వీళ్ళది వేరే పని ఉంది. అంటే అక్కడ మెన్ పవర్ ఉంటుంది, మెన్ పవర్ ఉండదు కదా, తక్కువ వాళ్ళతో ఎక్కువ క్రీమ్ వర్క్ తీసుకోవాలి. అదైతే ఉంది. అది మనం మంచిగా ఫోకస్ పెట్టుకుని ఏదే చేస్తేనే అవుతుంది, అది లేకపోతే ఇది కష్టం ఉంటుంది. సార్ నెక్స్ట్ సైబరాబాద్, ఇదో పెద్ద టాస్క్. మీరు చేసిన అన్ని ఇదో పెద్ద కనిపిస్తుంటుంది. దీన్ని మీరు రాగానే మీకు ఆల్రెడీ అవగాహన ఉండి ఉంటుంది సైబరాబాద్. దీని ఎలా మీరు ఫస్ట్ వచ్చిన ఛాలెంజ్ ఏమొచ్చింది? ఇప్పుడు ట్రాఫిక్ తోటి ఇది ఫస్ట్ ఇంటర్ఫేస్ ఉంది నాకు. ఇది ఇప్పటి వరకు మోస్ట్లీ లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ చేసిన. సో ఇది ఇప్పుడు దాదాపు 3 weeks అయినాయి ఇప్పుడు చార్జ్ తీసుకొని. సో బేసికల్ నేను కూడా ఆల్మోస్ట్ డైలీ లెవెల్లోనే మార్నింగ్ కావచ్చు ఈవినింగ్ కావచ్చు నేను పీక్ అవర్స్లోనే అది ఫీల్డ్లోకి వెళ్తాను. సో అక్కడ చూస్తాను ఎట్లా ఉంది సమస్య ఉంది. ఒకటి ఏం గుర్తించడం జరిగింది, మనకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది కానీ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎంత ఉంది. రోడ్ స్పేస్ తక్కువ ఉంది, వెహికల్స్ వాట్ ఎవర్ ఇది రోడ్ కావచ్చు, ఫ్లైఓవర్, అండర్ పాస్, వాట్ ఎవర్. అండ్ బట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎంత ఉన్నాయి. సో అన్నీ కూడా వెహికల్స్ దీని మీద అడ్జస్ట్ కావడం చాలా కష్టం ఉంది. సో దాంతోపాటు మీకు బాటిల్ నెక్స్ ఎక్కువ కనిపిస్తాయి. సో వీటి వల్లనే కొంచెం ఎక్కువ బాటిల్ నెక్స్ అది కనిపిస్తాయి. ఎందుకంటే ఎన్ని వెహికల్స్ సడన్గా ఎంత ఉన్న రోడ్ మీదనే పడితే ఆటోమేటిక్గా ట్రాఫిక్ మూవ్మెంట్ అది స్లో అవుతుంది. సో స్లో అయిన తర్వాత దాన్ని ఇక్కడ అది ట్రాఫిక్ సెన్స్ అండ్ ఆల్ అది కూడా కొంచెం బాగా ఇప్పుడు అవేర్నెస్ అనుకోవచ్చు, ఎడ్యుకేషన్ అనుకోవచ్చు, అది కూడా చాలా అవసరం ఉన్నది. బికాజ్ ఇప్పుడు ఏదైతే ఫ్రీ లెఫ్ట్ మనం ఇక్కడ పెట్టినాము, సో ఫ్రీ లెఫ్ట్ ఉన్న వాళ్ళతో ఎక్కడ లెఫ్ట్ లేన్లో ఉంటారు, దట్ ఈస్ ఓకే. కానీ చాలామంది అటు సైడ్ ఎవరైనా ఇటు సైడ్ పోవద్దు, వాళ్ళు ఇటు సైడ్ పోవాలి, స్ట్రైట్ గా పోవాలి. వాళ్ళు కూడా ఇటు సైడ్ పెట్టి ఎందుకంటే లేన్ ఖాళీ ఉంది అని వాళ్ళు కూడా ఇట్టే పెట్టి వెయిట్ చేస్తూ ఉంటారు. సో వెనక మొత్తం లెఫ్ట్ పోయే వాళ్ళు అక్కడ బ్లాక్ అయిపోతుంది. సో దానికి సంబంధించి కూడా ఇప్పుడు నెక్స్ట్ మనం అదే చేస్తాము, ఫీల్డ్లో కూడా యాక్షన్ చేస్తాము. దానికి సంబంధించి ఎట్లా బ్యారికేడ్స్ పెట్టాలని అది కూడా, దాంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ అది కూడా నడుస్తున్నది. సిమిలర్లీగా యూటర్న్స్ ఎక్కడైతే మనం పెట్టినాము, సో యూటర్న్లో కూడా కేవలం యూటర్న్ తీసుకోవాలి, వాళ్ళు ఎవరైనా తీసుకోవాలో వాళ్ళు అటు సైడ్ వెళ్ళాలి, అటు సైడ్కి రైట్ లేన్కి ఉండాలి. కానీ ఇందులో కూడా చాలా మంది ఫస్ట్ మేము ఇటు సైడ్ ఇది ఫ్రీ ఉంది, ఈ లేన్స్ అన్ని ఫ్రీ ఉన్నాయి, ఇటు సైడ్ వెళ్తాం, సడన్ గా ఇందులో యూటర్న్లోకి ఎంటర్ అవుతాం. సో అట్లా వాళ్ళు ఎంటర్ అయ్యేసరికి ఏమవుతుంది, వెనక మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో ఇది కూడా ట్రాఫిక్ సెన్స్ ఒకటి పబ్లిక్ అవగాహన కల్పించాలని. అదొకటి రాంగ్ రూట్ ఎక్కువ వస్తుంటారు, రాంగ్ రూట్స్ కూడా వస్తాయి. రాంగ్ రూట్స్ ఎక్కడైతే డివైడర్స్ ఉంటాయో అక్కడ కొంచెం కష్టం ఉంటుంది టౌన్ ఏరియా, బస్ డివైడర్స్ లేని ప్లేస్లో రాంగ్ రూట్ కూడా వాళ్ళు చేస్తారు. డివైడర్ మీద కూడా వెహికల్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ మీద ఒకటి ఇందులో ఇప్పటి వరకు నాకు ఉన్న అండర్స్టాండింగ్లోనే ఒకటి అయితే పబ్లిక్కి బాగా ఎడ్యుకేషన్ అవసరం ఉన్నది. సో దీనికి సంబంధించి మేము ఆల్రెడీ మా టీం వాళ్ళతో డిస్కస్ చేసుకొని కొన్ని ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేస్తాము. ఇది పబ్లిక్కి అవగాహన కల్పించడం, ఎడ్యుకేషన్ అండ్ ఆల్. దాన్ని మీరు బాటిల్ నెక్స్ ఎంతమంది ఉన్నారు, బాటిల్ నెక్స్ మన దగ్గర నిన్న కూడా విజిట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఏముంది, ఇక్కడ ఈ స్పాట్లో రోడ్ విడ్త్ ఎంత ఉంది, సో ఇన్ని వెహికల్స్ ఇక్కడ వెళ్ళవచ్చు. ముందుకు వెళ్తే రోడ్ విడ్త్ ఇట్లా అయిపోయింది. సో ఇట్లా అయ్యేసరికి ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే వెహికల్స్ ఫ్రీగా వెళ్తున్నాయో అవన్నీ కూడా ఇక్కడ జామ్ అవుతాయి, 100% జామ్ అవుతాయి ఇక్కడ.
సో ఆ బాటిల్ నెక్స్ కూడా ఇక్కడ ఏం సమస్య ఉంది, ఇక్కడ ఏదో ఖాళీ రోడ్ ఉందా, లేకపోతే ఇక్కడ ఏదైనా ట్రెంచ్ ఉందా, ఇక్కడ లేకపోతే ఏదైనా డ్రైనేజ్ ఏమైనా పోతుందా, సో అవన్నీ కూడా గుర్తించి కన్సర్న్ సంబంధిత అథారిటీస్ ఏదైతే ఉన్నాయో, మున్సిపాలిటీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా డిపార్ట్మెంట్ టీజీఐఐసి కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, ఎన్హెచ్ కావచ్చు, వాళ్ళతో మాట్లాడుకొని ఈ ప్రాబ్లమ్ కూడా మనం ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలని అది చేసుకుంటున్నాము. కొన్ని చోట్ల ఏముంది రాంగ్ ఎన్క్రోచ్మెంట్స్ కూడా చేసి ఉన్నారు. సో ఎన్క్రోచ్మెంట్ సంబంధించి కూడా మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడుకొని అది కూడా రిమూవల్కి అది కూడా చేస్తున్నాం. సో ఇక్కడ మేము ఇప్పుడు గుర్తిస్తే మోర్ దెన్ 500 వరకు ఫీల్డ్లో ఉన్న ఇలాంటి సమస్యలు, సో వాటికి సంబంధించి కన్సర్న్డ్ అథారిటీస్కి వాళ్ళకి రాయడం జరిగింది. సో చాలా దాంట్లో పనులు కూడా నడుస్తున్నాయి. సో ఇంకా కూడా మన ఆఫీసర్స్ కూడా అందరూ కూడా ఫీల్డ్ విజిట్ చేసుకుని ఎక్కడెక్కడ ఇంకా బెటర్ చేయొచ్చు అది కూడా చూస్తున్నాం. కానీ ఒకసారి వర్షం పడిందంటే గ్రిడ్ లాక్ అయిపోతారు. గ్రిడ్ లాక్ అయిందంటే మినిమం 5 hours లాక్ అవుతుంటారు. ఆ ప్రాబ్లం ఇప్పుడంటే వర్షాకాలం ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి లేదు, మనకి రాకుండా ఉండాలంటే మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ సైబరాబాద్లో ఆల్రెడీ 84 వరకు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించడం జరిగింది. సో వాటర్ లాగింగ్ పాయింట్స్లో వేరే వేరే రకరకాల సమస్యలు ఉంటాయి. మోస్ట్లీ ఏముంటుంది, డ్రైన్ నెరో ఉంటుంది, అవసరం కంటే నెరో ఉంటుంది అది డ్రైన్, అది ఒక సమస్య. దాని ఒకవేళ వెడల్పు ఉన్నా కూడా డ్రైన్ బ్లాకేజ్ అయిపోయి ఉంటుంది. సో కొన్నిట్లో ఆల్రెడీ ఇప్పుడు 23 వరకు ప్లేసెస్లో ఆల్రెడీ వర్క్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్ అయిపోయినాయి. మిగతా కొన్నిట్లో 30 వరకు ప్లేసెస్లో వర్క్స్ నడుస్తున్నాయి. కొన్నిట్లో వాళ్ళు స్టార్ట్ చేయాలి. సో అది కూడా మాట్లాడుకొని అది కూడా తొందరగా అది చేపిస్తున్నాము. కన్సర్న్డ్ అథారిటీస్కి కూడా వాళ్ళకి కూడా రిక్వెస్ట్ లెటర్స్ ఆల్రెడీ పెట్టుకున్నాం, వాళ్ళు కూడా పనులు చేస్తున్నారు. సో అది మోస్ట్లీ ఇప్పుడు కాకపోవచ్చు, బట్ ఈవెన్ దాన్ని అవి రెగ్యులర్గా క్లీనింగ్ చేస్తూ ఉంటే, చెత్త రెగ్యులర్గా అయితే తీస్తూ ఉంటే అప్పుడు ఏం సమస్యలు ఏం రావు, ప్రాబ్లం. కానీ ఆ డ్యూటీ అనేది జీహెచ్ఎంసీ కదండి. కానీ ఎక్కడైనా బ్లాక్ అయితే వర్షం పడుతున్నప్పుడు మీ వాళ్ళే దాన్ని క్లీన్ చేస్తుంటారు. అక్కడ పోలీస్ అంటే ఫస్ట్ రెస్పాండర్ సర్వీస్లోనే ఉంది. ఇది ఏదైనా సమస్య ఉన్నా ఫస్ట్ రెస్పాండర్ పోలీస్ ఉంటారు, మ్యాక్సిమం విజిబిలిటీ ఉండాలి, మరి ఆన్ ద స్పాట్ ఫీల్డ్లో ఉంటారు. సో ఆయనది కూడా డ్యూటీ ఉంటుంది, ఆయనకి డ్యూటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఏదైనా సరే అప్పుడు ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి నేను కూడా అక్కడ ఫీల్డ్లో ఉంటాయి కాబట్టి నేను కూడా చేస్తాను. సో అట్లా ఫస్ట్ రెస్పాండర్ కాబట్టి అక్కడ చేస్తూ ఉంటాము. రోడ్ స్పేస్ తక్కువ ఉంది సార్, సైబరాబాద్ వెహికల్స్ పెరుగుతున్నాయి, దానివల్ల జామ్ అవుతుంది, ఎంక్రోచ్మెంట్స్ వాటి వల్ల. కానీ పబ్లిక్లో అవగాహన తీసుకురావడానికి పర్టికులర్గా ఆఫీస్కి 9 o'clock రావాలి, 8:30కి బయలుదేరితే 9కి రావచ్చు, కానీ 8:45 బయలుదేరుతారు కొంతమంది. అదేవిధంగా కొన్ని కంపెనీలు ఈవినింగ్ 4 o'clock విడిచిపెడతాయి. అన్ని కంపెనీలు 4 o'clock కాకుండా టైం చేంజ్ చేసుకుంటూ వాళ్ళకి ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఎడ్యుకేట్ చేస్తుంటే వాళ్ళలోనే ఇది ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకోండి, మీకు పీస్ ఆఫ్ జాబ్ అవుతుంది కదా. ఇది యాక్చువల్లీ ఇప్పటి వరకు నాకు నా అబ్జర్వేషన్ 3 weeksలోని మ్యాక్సిమం 3 days, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే చాలా వరకు కంపెనీస్ ఈ షెడ్యూల్ ఫాలో అవుతున్నాయి. సో వాళ్ళు ఈ 3 days మ్యాక్సిమం వాళ్ళ స్టాఫ్ని పిలుస్తారు. కానీ వీకెండ్లో వస్తుంది ప్రాబ్లం. సో వీకెండ్లో ఏముంటుంది, వీకెండ్లో వాళ్ళు రీక్రియేషన్కి ఏదైతే వెళ్తారో, ఎక్కడైనా పిల్లలు తీసుకెళ్ళిన బయట ఎంజాయ్మెంట్కి, మూవీస్కి, మాల్స్కి అట్లా వెళ్తారు. సో వీకెండ్లో అది వేరే రకంగా ఉంటుంది. కానీ వర్కింగ్లో 3 daysకి ఇప్పుడు ఇది ఎక్కువ ఉన్నది. కానీ ఇది కూడా మన దగ్గర ఎగ్జాక్ట్గా 100% అక్యురేట్ డాటా లేదు, ఇది మనం చేసే అంచనా ఒకటి. సో దీనికి ఒకటి ఆల్రెడీ సర్వే కూడా ఒకటి ఇనిషియేట్ చేసినాము. సో ఆల్ కంపెనీస్కి వాళ్ళకి ఒకటి ఫార్మాట్ లాగా ఇచ్చి వాళ్ళు రొటీన్ ఏమేమి ఫాలో అవుతున్నారు అది ఒకటి తీసుకుంటున్నాము. సో అది మనకు డాటా ఆల్రెడీ ఇప్పుడు కలెక్షన్లో ఉంది. సో దాని తర్వాత డాటా బట్టి మనకి ఐడియా వస్తుంది ఏ కంపెనీ ఏ షెడ్యూల్ ఫాలో అవుతుంది. సో దట్ మేము వాళ్ళకి అడ్వైజరీ ఇవ్వచ్చు, దట్ మీరు ఇట్లా కాకుండా ఇట్లా వెళ్తే ఇది బాగుంటుంది. సో దట్ అది ట్రాఫిక్ కొన్ని రోజులు ఎక్కువ ఉంది, కొన్ని రోజులు తక్కువ ఉంది, అట్లా కాకుండా యూనిఫామ్గా చేస్తే డైలీగా వచ్చి మనకి ట్రాఫిక్ ఫ్రీ అయ్యేటట్టు అట్లా అది ఒకటి మాది టార్గెట్ ఉంది. అంటే కొన్ని స్టేట్స్లో కంపెనీ టైమింగ్స్ కూడా మారుస్తున్నాయండి. అన్ని దాంట్లోనే అన్ని చేస్తాము. సో మేము టైమింగ్స్ కూడా అడుగుతున్నాము, వాళ్ళకి డేస్ కూడా అడుగుతున్నాము, ఏ వీక్లో ఏమేమి రోజులు ఎక్కువ వాళ్ళు వస్తున్నారు అంటే అలాగే టైమింగ్స్ కూడా వాళ్ళకి అడుగుతున్నాము. సో అన్ని కూడా స్టాగర్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటాయి, అది కూడా కొంచెం బెనిఫిట్. అది యాక్చువల్లీ బెనిఫిట్ అది. సో దానికి కూడా వాళ్ళకి అడ్వైజరీ ఇస్తున్నాం. బట్ ఇప్పుడు యాజ్ ఐ సెడ్ ఇప్పుడు డాటా కలెక్షన్ అనేది నడుస్తుంది. డాటా కలెక్షన్ మనకి ఉంటే దాన్ని ప్రాపర్గా చేసుకోగలుగుతాం. ఇప్పుడు నా ఉద్దేశం కూడా అదే ఉంది, సిపి గారితో కూడా అదే ఉద్దేశం ఉంది. ఇక్కడ డాటా బేస్డ్ పోలీసింగ్ చేస్తే మంచిగా ఉంటుంది, ముఖ్యంగా ట్రాఫిక్లోనే. సో ఊరికేది రోడ్డు మీద ఉంది, అక్కడ అంతమంది అట్లా చేస్తే వాళ్ళు మనిషి కూడా ఏం చేయలేడు. యాక్చువల్గా హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి వస్తున్నాయి, ఆల్రెడీ జామ్ అయిపోయింది. ఒక్క మనిషి కాకుండా 10 మంది ఉన్నా కూడా కష్టం ఉంటుంది. కానీ డేటా బేస్డ్ పోలీసింగ్ మనం చేస్తే వెనక నుంచి మనం కంట్రోల్ చేసుకోవడానికి అట్లా చేయవచ్చు. సో దీనికి సంబంధించి టెక్నాలజీ సంబంధించి కూడా
మేము ఒకటి మా టీమ్ తోటి కూడా ఏఐ బేస్డ్ ఒకటి పైలట్ ప్రాజెక్ట్గా అది కూడా ఆల్రెడీ ప్లానింగ్లో ఉంది. సో ఎట్లా అది మనం ట్రాఫిక్ కంట్రోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి పైలట్ బేస్లో అది మనకి సక్సెస్ఫుల్ అయితే అది కూడా ఫర్దర్గా అంటే బెంగళూరు లాంటి ఏరియాలో ఏఐ తీసుకొని ఏఐ సహకారంతో వాళ్ళు వచ్చే 10 కిలోమీటర్స్ వరకు దాన్ని చూసుకుని ట్రాఫిక్ ఎక్కడ జామ్ ఉందో ఆ ఏరియాలో వచ్చి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ముందే మెసేజ్ పెట్టడం అవి చేస్తున్నారు. అదేమైనా మనం చేయొచ్చా? అది కూడా వాళ్ళకి చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కూడా వర్షానికి సంబంధించి ఉండే కొంచెం దట్ ఈ సాయంత్రం కూడా వర్షాలు వస్తాయని, సో నిన్న మార్నింగ్ వాళ్ళకి అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. సో మాది కూడా అబ్జర్వేషన్ ఉంది దట్ కంపెనీస్ కూడా సాయంత్రం 4-5 కాకుండా ముందే వాళ్ళు స్టాఫ్కి చెప్పి లాగౌట్ చేయించారు. సో 2-3కి ఆ టైం రెగ్యులర్గా అయితే ట్రాఫిక్ 4-4:30కి స్టార్ట్ అవుతారు. సో 2-3 నుంచి స్టార్ట్ అయింది వాళ్ళకి ఎగ్జిట్ ట్రాఫిక్. సో అట్లా స్టార్ట్ అయితే దాన్ని ఆటోమేటిక్గా ఆ టైంకి వచ్చేసరికి కొంచెం ట్రాఫిక్లో తక్కువ అవుతుంది. సో మేము ఇది టైం టు టైం ఇది కూడా చేస్తూ ఉంటాము. వెదర్ అడ్వైజరీ వాళ్ళ కంపెనీస్కి ఇస్తే వాళ్ళు కూడా ఎర్లీ లాగౌట్స్ ఆర్ మేబీ ఎర్లీ లేట్ లాగిన్స్ అట్లా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. సార్ కేరళ లేదా ఢిల్లీ ఆ ప్రాంతంలో వెహికల్ పుల్లింగ్ ఉంటుంది. ఒక వెహికల్లో 4 మెంబర్స్ వస్తుంటారు, కానీ మా దగ్గర ఒక వెహికల్లో ఒక్కడే వస్తారు, దాంతో ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంటుంది. ఆ ప్రాజెక్ట్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ? సో మన దగ్గర ఇప్పుడు ఇక్కడ 2 కంపెనీస్ ఉన్నాయి దీనికి సంబంధించి యాజ్ ఆఫ్ టుడే. ఇంకో 3rd కంపెనీ కూడా వచ్చింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో కార్ పూలింగ్ సంబంధించి ఇది ఒకటి అందరికీ తెలుసు, ఇప్పుడు అంతా ఆన్లైన్లో నడుస్తుంది. వాళ్ళు అంతా ఆన్లైన్లో బుకింగ్ చేస్తారు, జస్ట్ లైక్ మన జొమాటో, స్విగ్గీ, ఓలా, ఊబర్ అట్లానే ఉంది అది. సో పబ్లిక్ కూడా అవగాహన ఉంది, వాళ్ళు ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని ఇట్లా చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి కార్ పూలింగ్ సంబంధించి ఇంకా కూడా అవగాహన ప్రోగ్రాంలు అవి కూడా చేస్తాము. అండ్ పబ్లిక్ రిక్వెస్ట్ కూడా ఉంది మ్యాక్సిమం వాడుకోవాలి. దీనికి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ ఏముంది దట్ ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో మాట్లాడుకొని కార్ పూలింగ్ సంబంధించి స్టేట్ వైడ్లో ఒకటి పాలసీ లాగా ఇస్తే, యాజ్ ఆఫ్ నో మన తెలంగాణ రాష్ట్రంలో పాలసీ లేదు కార్ పూలింగ్ సంబంధించి. సో వాళ్ళకు కూడా ఒకటి డ్రాఫ్ట్ కూడా చేసి ఇచ్చినాం. సో ఈ పంచాలు పెట్టి ఇట్లా ఒకటి మీరు పాలసీ డ్రాఫ్ట్ చేస్తే విధిస్తే అందరికీ కూడా అది ఐడియా ఉంటుంది. ఆల్ కంపెనీస్ వాళ్ళు ఆఫీషియల్గా వాళ్ళు టేకప్ చేసుకుంటారు. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కార్ పూలింగ్ అది పాలసీ అది కూడా వాళ్ళు డ్రాఫ్ట్ చేస్తున్నారు. త్వరలోనే అది కూడా వస్తుంది. సో అప్పుడు ఇంకా కూడా బెనిఫిషియల్ ఉంటుంది అది. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఎక్కువ మనం వాడితే దానివల్ల ట్రాఫిక్ తగ్గే అది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అది మాది ఒకటి సెకండ్ ఉద్దేశం ఉంది. కార్ పూలింగ్ ఒకటి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒకటి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ వాడితే ఆబ్వియస్లీ ఇప్పుడు ఏదైతే సపోజ్ అది 20-30 మెంబర్స్ ఏదైతే కార్లలో వస్తున్నారు, 20-30 కార్లలో వస్తున్నారు, ఇద్దరు ఉండొచ్చు, ఒకరు ఉండొచ్చు. ఇవి కాకుండా ఒక్క బస్లోనే 45 మెంబర్స్ ఈజీగా పడతారు. సో అవన్నీ కూడా 20-30 కార్స్ మన రోడ్ నుంచి తగ్గించినట్టే. మెట్రో ఉంది, ఎంఎంటీసీ ఉంది, దీంట్లో వస్తే మీకు అక్కడ ఈజీ కదా. సో అవి కూడా ప్రమోట్ చేస్తాము. సో పబ్లిక్ కూడా అది రిక్వెస్ట్ కూడా చేస్తాము, అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ వాడాలి. సార్ ఫైనల్గా చెప్పండి, సైబరాబాద్ ఏరియాలో ఉన్న ఐటీ కంపెనీ వాళ్ళు కానీ జనరల్ పబ్లిక్ కానీ మీరు ఇచ్చే అపీల్ ఏంటంటే ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉన్నారు? అపీల్ అంటే ఇప్పుడు ట్రాఫిక్ అంటే ఓన్లీ గవర్నమెంట్ ప్రాబ్లం కాదు, ఓన్లీ పోలీస్ ప్రాబ్లం కాదు, అట్లాగే ఓన్లీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం కాదు. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉంది. దీన్ని అందరూ కూడా ఫేస్ అవుతారు. ఇప్పుడు మనకి రెగ్యులర్ అదర్వైజ్ నార్మల్ జరిగేదితో క్రైమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా దొంగతనం, లేకపోతే మహిళలకు సంబంధించిన ఈవ్ టీజింగ్, అది కొంతమందికే ఎఫెక్ట్ అవుతాయి. అవి దొంగతనం ఎక్కడ ఇంట్లో జరుగుతుందో అది ఆ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది, అందరికీ యాజ్ ఎ కామన్గా హోల్గా ఎఫెక్ట్ కాదు. కానీ ట్రాఫిక్ అనేది ఒకటి యూనిక్ ఛాలెంజ్ ఉంది. రోడ్ మీద అందరూ వెళ్తారు, ఆల్ రైట్స్, నేను కూడా వెళ్తాను, అందరూ వెళ్తారు, కింద వాళ్ళు పైన వాళ్ళు అందరూ, ఎవ్రీబడి విల్ గో ఆన్ ద రోడ్. అండ్ అందరికీ కూడా ఎదురు అవుతారు ఈ సమస్య. సో దీంట్లో రెస్పాన్సిబిలిటీ కేవలం గవర్నమెంట్, లేకపోతే కేవలం పోలీస్, లేకపోతే కేవలం ట్రాఫిక్ అట్లా లేదు, రెస్పాన్సిబిలిటీ కూడా అందరిది ఉంది. సో రెస్పాన్సిబిలిటీలో ప్రాపర్గా ట్రాఫిక్ నియమాలతోటి డ్రైవింగ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ లేన్ అంటే దాన్ని ఫాలో చేయాలి, యూటర్న్ అంటే దాన్ని ఫాలో చేయాలి, లేన్ చేంజింగ్ ఎట్లా చేయొద్దు, లేన్ చేంజింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఇండికేటర్ చేయాలి, అనవసరంగా చేయొద్దు, రాంగ్ సైడ్ ఎట్లా డ్రైవింగ్ చేయొద్దు. సో అలాంటి బేసిక్ నియమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. రాంగ్ పార్కింగ్ అట్లా చేయొద్దు. సో అందరిది ఇది బాధ్యత ఉంది. అట్లాగే కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే వస్తున్నాయో సో వాళ్ళది కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ఎంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ పెడుతున్నారు, అవంతా కూడా ఇప్పుడు 3,000-4,000 కార్స్ ఇదే రోడ్ మీదనే వస్తాయి. సో వాటికి సంబంధించి మీరు ఏదైనా అరేంజ్మెంట్స్ ఏదైనా చేయాలి. అక్కడ మీరు ఎక్కువ అది బిడ్డలుపు వేయాలి, ఎక్కువ లేకపోతే పికప్ అండ్ డ్రాప్ ఉంటుందో అది మీరు లోపల మీ కంపెనీ లోపలనే లవ్ చేయాలి. లేకపోతే అవన్నీ కూడా ట్యాక్సీస్, ఆటోస్ రోడ్డు మీదనే ఆగుతాయి పికప్కి, డ్రాప్కి. సో అవన్నీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా అందరూ తీసుకోవాలి. ఎవ్రీబడి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దాట్.
నేను కూడా వెళ్తాను, నేను బైక్ మీద వెళ్తాను, నేను బైక్ రోడ్ మీద మధ్యలోనే ఆపితే మీకు వెనక మొత్తం జామ్ అయిపోతుంది. నాది బాధ్యత ఉంది మధ్యలో ఆపొద్దు అని. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అందరూ పాటిస్తేనే అప్పుడు మనకి ట్రాఫిక్ సమస్య ఏదవుతుందో అది కంట్రోల్ అవుతుంది. సో ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీబడి. ట్రాఫిక్ రెస్పాన్సిబిలిటీ అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటున్నారు సింగ్ గారు. ట్రాఫిక్ అది లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్లో ఏమైనా అన్యాయం జరిగితే అది కేవలం ఒకరి ఇద్దరు కుటుంబాలకే, కానీ ట్రాఫిక్లో నష్టపోతే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా సఫర్ అవుతారు. కాబట్టి ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే దీని సమస్యకు చెక్ పెట్టచ్చు అంటూ సన్ప్రీత్ సింగ్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం సన్ప్రీత్ సింగ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.